మనందరి తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు గొప్ప అవకాశమును, ఇటు గొప్ప భాగ్యమును మీ అందరితో నాతో మీ అందరికీ అనుగ్రహించినందుకు, అలాగనే ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సేవకులు ఎంఎన్ శ్రీనివాసరావు గారికి కూడా క్రీస్తునందు వందనములు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఉన్నటువంటి సహోదరి మనులకు, ప్రత్యక్ష ప్రసారంలో నన్ను చూస్తూ వాక్యాన్ని వింటున్నటువంటి వారికి, నన్ను చూడలేకపోయినా మొబైల్స్లో వాక్యాన్ని వింటున్నటువంటి కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు. పిల్లలందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప వలన ఈరోజు మనం ఒక చక్కని విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాము. మీరు గమనించినట్లయితే చూసారా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఒక బ్రదర్ దాన్ని ఎంత చక్కగా మీకోసం అది యాడ్ డిజైన్ చేశారో చూడండి. నిజంగా చాలా మంది సహోదరులు, అంటే అందరూ కాకపోయినా కొంతమంది వారికి ఉన్న తలాంతును ఏదో ఒక రీతిగా దేవుని సేవకు ఉపయోగించడం వల్ల ఇటు కార్యాలు చేయగలుగుతున్నాం. ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులు అనేటటువంటి ఈ పోస్టరు, ఇలాంటి పోస్టర్స్ అన్ని కూడా స్థానిక సంఘంలో ఒక బ్రదర్ చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. అలాగనే మేము ఇలా వాక్యాన్ని మీకు అందించడానికి సాధారణంగా ఒక ల్యాప్టాప్ కూడా చాలా అవసరమై ఉందని ఆలోచన చేసినప్పుడు, ఎలాగైనా వ్యక్తిగతంగా దేవుని సేవకు మాత్రమే సమర్పించుకునేటట్టు తీసుకోవాలనే తలంపు కలిగినప్పుడు దేవుడు ఒక కుటుంబం ద్వారా దాని విషయంలో సాయం చేయించారు. అలాగే ఈరోజు మీకు కొన్ని విషయాలు, వాక్యాన్ని మీకు మొబైల్స్లో, అంటే అవి ఫొటోస్ రూపంలో చూపించి ఒక క్లాస్ చెప్పాలి అంటే తప్పకుండా నెట్ అనేది 3GB 4GB మధ్యలో అవుతుంది ల్యాప్టాప్ నుంచి మీకు ఈ లైవ్ పెట్టడానికి. ఆ నెట్ యొక్క ప్రాబ్లం కూడా లేకుండా 2 కుటుంబాలు సమర్పించుకొని వాటి విషయంలో సహకరించడం జరిగింది. దేవుని పిల్లలుగా వీరందరూ చేస్తున్న ఆయా సహాయాలను బట్టి, అన్ని విధాలుగా దేవుడు వారికి ఇచ్చిన ప్రతి తలాంతును బట్టి ఈ రీతిగా దైవ కార్యక్రమంలో వారందరూ కూడా పాలు పంపులు పంచుకోబోతున్నారు. దీనిలో మనము మరింత ఆసక్తిగా దేవుని వాక్యాలను నేర్చుకోగలగాలి అంటే మనకు తెలియచేయబడుతున్నటువంటి విషయాలను తప్పకుండా మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, పిల్లల విషయంలో తల్లిదండ్రులు. చూసారా అక్కడ, పిల్లల విషయంలో తల్లిదండ్రులు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా వారు ఉండకపోవటం వల్ల వారి భవిష్యత్తులు మనమే పాడు చేస్తున్న వారం అవుతున్నాం. కానీ ఈరోజు దాని విషయంలో సరైన ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనం చాలా మేలులు మన పిల్లలకు మనం అందించేవారిగా ఉంటాం. జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మీరు గమనించండి. మనం దైవ గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాము. ఈ ప్రాంతం గురించి ఇప్పుడు నేను వివరించదలచలేదు. ఈ ప్రాంతంలో సమూయేలు మొదటి గ్రంథం 1 నుండి 3 అధ్యాయాలు మీరు చదివే ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 3 అధ్యాయాల్లో మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ప్రత్యక్ష గుడారము, దేవుని మందసము ఉండేటటువంటి సందర్భము, ఆ స్థలం ఒకటి. ఆ దేవుని మందిరం ఉండేటటువంటి స్థలముతో పాటు ఒక సేవకుడు, వారి పిల్లలు, 2 పిల్లలు, అలాగే ఒక కుటుంబము, పిల్లలు లేని ఒక తల్లి, వీరు మనకి ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తూ ఉంటారు. మరి మీలో ఎంతమంది సమూయేలు మొదటి గ్రంథం
ఆసక్తిగా 1-3 వచ్చిన 3 అధ్యాయాలు చదివారో నాకైతే తెలియదు. అయితే ఒక విషయాన్ని మాత్రం మీరు గమనించండి. ఈ సమయంలో బ్రదరు ఒక స్త్రీని పురుషుడితో పోల్చి మాట్లాడుతున్నారేంటి? లేక ఒక విశ్వాసిని సేవకుడితో పోల్చి మాట్లాడుతున్నారేంటి అని కాకుండా ఒకే ఒక విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. ఏంటంటే, బాధ్యత కలిగిన ఒక తల్లిని బాధ్యత లేని ఒక తండ్రితో పోలుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఇప్పుడు ఇక్కడ పరిశీలన చేద్దాం. ఇక్కడ ఈమెవరో మీకు తెలుసు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలో కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు నేను మీకు ఆ అధ్యాయం నుండి చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1-3 అధ్యాయాలలో ఆ వచనాల నుండి చూపిస్తున్నటువంటి ఆ మాటలు మీరు గమనించండి తప్పకుండా. ఒక్కొక్క విషయాన్ని హన్నా నుంచి, ఒక్కొక్క విషయాన్ని ఏలీ నుండి మనం తీసుకుందాం. ఒక్కొక్క విషయాన్ని హన్నా నుండి, ఒక్కొక్క విషయాన్ని ఏలీ నుండి మనం తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చదివితే అసలు పిల్లలు లేని తల్లి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. భర్త అంటూ ఉంటాడు ఎప్పుడు, నేను నీకు ఎంతో మంది కుమారుల కంటే ఎక్కువైన వాడను కదా, నీకే నేను ఉన్నాను కదా అని ఎంత చెప్పినా కూడా ఆమెకు బిడ్డ లేని లోటు అనేది అలాగే ఉంటుంది కనుక ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండడం మాట పక్కన పెడితే చూసారు అక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలో ఆ పెనిన్న చూసావా నా పిల్లలు అని తనకున్నటువంటి పిల్లలను చూపిస్తూ తనకి పిల్లలు లేనందుకు మాటి మాటికి గేలి చేస్తూ రావడం. ఈ సందర్భం అంతా మీకు బాగా తెలిసిన విషయమే. అయితే ఎందుకు మరొకసారి జ్ఞాపకం చేయడం జరుగుతుందంటే, తప్పకుండా మూలానికి వెళ్ళినప్పుడు మనకి అనేకమైన విషయాలు అర్థమవుతాయి. అయితే అక్కడ ఎక్కువగా గేలి చేస్తూ ఉంటది, బాధ పెడుతూ ఉంటది. బాధ పెడుతున్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. అన్న ఏడుస్తూ ఉంది. ఏమని? అయ్యో నాకు నిజముగానే పిల్లలు లేరు కదా. ఆ బాధ కోపంగాను, ఆ కోపం అన్నం తినడం మానేయడం, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి ఎక్కువగా ఏడుస్తూ విజ్ఞాపన చేయడం, ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం మీద ఒక రోజు దేవుని మందిరానికి వెళ్ళే రోజు వచ్చింది. మీకు తెలుసు, యూదులందరూ కూడా పండగ దినాల్లో తప్పకుండా వారు యెరూషలేము ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వారు షిలోహు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అదిగో ఆమె ప్రార్థిస్తుంది చూడండి, ఏడుస్తూ, ఎంతో ఎక్కువగా ఏడుస్తూ ఆమె ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ సేవకుడు కనిపెడుతున్నాడు. ఏలీ ఆమె ఎంతగా ప్రార్థన చేస్తుందో కనిపెడుతున్నారు. ఈ విషయాలన్నీ మీకు 1వ అధ్యాయంలో కనిపిస్తాయి. హన్న విషయంలో మనం నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-11 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-11 వచనాలు. ఈ 1వ అధ్యాయం 9-11 వచనాలు చదివినప్పుడు ఆమె ప్రార్థించి బిడ్డను పొందుకున్న స్త్రీగా కనిపిస్తుంది. ప్రార్థించి ఆమె ఒక బిడ్డను సంపాదించుకోగలిగింది. ఆలోచన చేయండి. ఈనాడు క్రైస్తవులైన వారు ఎంతమంది ప్రార్థన చేసి బిడ్డలను సంపాదించుకునే తల్లిదండ్రులుగా కనిపిస్తారు. ఇక్కడ కేవలం బిడ్డలు లేనప్పుడు బిడ్డల కొరకు ప్రార్థన చేయడం అనే భావం మాత్రమే కాదు. నాకు పిల్లలనే వారు ఉంటే ఆ పిల్లలను తప్పకుండా నీకు నచ్చినట్టు పెంచుతాను అనేటటువంటి ఒక సమర్పణతో ఎంతమంది తల్లిదండ్రులు బాధ్యతాపూర్వకంగా ప్రార్థనలో కనిపెట్టుకుంటున్నారనేది ఇక్కడ హన్న నుండి మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి చూడండి, ఆపోజిట్ లో ఏలీ గారిని తీసుకుంటే, ఏలీ గారి విషయంలో ఆయనకి బిడ్డలు కలిగే సమయంలో ఆయన ఎలా ఉన్నారో లేక ఎలా ప్రార్థన చేశారనే విషయం వాక్యంలో మనకు కనబడదు కనుక మనకి తెలియదు అని అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ కుటుంబం నుండి హన్నా గారి నుంచి ఏలీ గారి నుంచి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటి విషయం, ప్రార్థన చేసి బిడ్డను సంపాదించుకుందామే. మొదటి విషయం, ఏలీ గారి విషయంలో అతను ఎలా సంపాదించుకున్నారో మనకు తెలియదు. రెండో విషయాన్ని కానీ మనం గమనిస్తే, హన్నా
దేవునిపై నమ్మకం ఉంచింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు మీరు చూస్తే 1వ అధ్యాయం 17, 18 వచనాల్లో ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసేసరికి, ఏంటమ్మా నువ్వు మత్తురాలువై ఉన్నావా, ఏంటి నువ్వు ఎంతసేపు అలా ప్రార్థనలోనే ఉన్నావు, అది ప్రార్థనో తెలియలేదు, మత్తురాలుగా ఉన్నావో తెలియదు అని సేవకుడు అన్నప్పుడు ఆమె ఏడుస్తూ చెప్తుంది, అయ్యా నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, మనసులో దుఃఖంతో ఉన్నాను కాబట్టి సరిగా భోంచేయలేకపోతున్నాను, బిడ్డ లేదనే ఆవేదన ఎక్కువ అవుతుంది, నాకు ఒకవేళ బిడ్డ గాని దేవుడు ఇచ్చినట్లయితే దేవునికి సమర్పిస్తానని వాగ్దానం కూడా చేసుకోవడం జరిగిందనే విషయాలన్నీ చెప్పినప్పుడు ఏలి ఓ చక్కని మాట అంటాడండి అక్కడ 17వ వచనంలో, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఎప్పుడైతే సేవకుడు ముందు జరిగిందంతా చెప్పిందో సేవకుడు ధైర్యపరచగానే వెంటనే ఆమె ఆ ధైర్యంతో వెళ్తుంది అక్కడి నుంచి. 18వ వచనం చూడండి, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక. నేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హన్నా దేవునిపై నమ్మకం ఉంచింది. పిల్లల విషయంలో దేవునిపై మీరు నమ్మకం ఉంచండి. ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి ఆమె నమ్మకం ఉంచింది అనేటటువంటిది కాదు భావం. నీ పిల్లల బాగోగులో కూడా నువ్వు దేవునిపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుని సేవకుని నోటి మాట ద్వారా నీ పిల్లలు బాగుంటారు, నువ్వు ప్రార్థనాపూర్వకంగా వాక్యపూర్వకంగా నువ్వు బలంగా దేవునిలో ఎదుగు, దేవుడే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు అని సేవకుడి నోటి మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు వెంటనే నువ్వు ఆదరణ పొందాలి. అక్కడ నువ్వు ఇంకా దుఃఖముఖం పెట్టుకొని ఉంటున్నావు అంటే ఖచ్చితంగా నమ్మకం అనేది లేదు. హన్నా దేవునిపై నమ్మకం ఉంచింది. తల్లిదండ్రులారా, ఈరోజు కేవలం తల్లిదండ్రులమైన మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఈ వాక్యం వినేవారిలో యవనస్తులు ఎవరైనా ఉంటే, యవనస్తులారా, దేవుడు నీకు రానున్న దినాల్లో ఒక చక్కని జంటనివ్వబోతే తప్పకుండా నీ ఆలోచన సంపూర్ణంగా ఇలాగే ఉండాలని మాత్రం ఆలోచన చేయండి. ఎవరైతే ఈ విషయాలు ఈరోజు ఆలోచన చేస్తారో వారి తరతరాలు కూడా దేవునికి ఇష్టంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హన్నా విషయంలో మనం చూసే రెండో విషయం, ఆమె దేవునిపై నమ్మకం ఉంచింది. ఏలీ గారి విషయంలో మనం చూసే రెండో విషయం చూడండి, దేవునిపై నమ్మకాన్ని కలిగించే స్థితిలో ఉన్నాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నాం. 17వ వచనంలో ఏమనుందంటే, హన్నతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళు, దేవుడు తప్పకుండా నీవు కోరుకున్నది నీకు జరిగిస్తాడని చెప్పినప్పుడు ఆమె నమ్మకంతో వెళ్ళింది. సేవకుడు నమ్మకాన్ని కలిగించే స్థితిలో ఉన్నాడు అక్కడ. ఇక్కడ మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసీ సేవకుడు అనేటటువంటి ఉద్దేశంతో కాకుండా ఈరోజు హన్నాని ఒక తల్లిగాను ఏలీ గారిని ఒక తండ్రిగా మాత్రమే మీరు చూడండి. అలా వారిని చూసినప్పుడు వారి యొక్క క్యారెక్టర్స్ నుంచి నాకు ఈరోజు ఖచ్చితంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే చూడండి, ఆ పాత్రను మాత్రమే చూడండి. తండ్రి పాత్ర, అక్కడ తల్లి పాత్ర. దేవుని మీద నమ్మకం ఉంచింది ఆమె. దేవుని మీద నమ్మకాన్ని కల్పించేవాడు ఇతను. నమ్మకాన్ని కల్పించే స్థాయిలో ఉండి తన బిడ్డల విషయంలో ఏమైపోయాడు అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మూడో విషయాన్ని ఒకవేళ మనం గమనిస్తే, ఆమె దేవుని యొక్క సహాయం చేత, మీకు చూస్తున్న ఫొటోస్ అన్ని కూడా దేవుని యొక్క సహాయం చేత ఎప్పుడైతే నమ్మకం ఉంచిందో ఒక బిడ్డను ఆమె సంపాదించుకొని దేవుని యొద్ద నుండి ఆ బిడ్డను తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళేటట్టుగా మనం చూస్తున్నాం. మీకు మరొకసారి ఆ ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి ఏలీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆమె చక్కగా తన బిడ్డను తీసుకొని, దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డను పొందుకొని వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళలేనప్పుడు తన భర్త అన్నాడు, మరేం దేవుని సన్నిధికి రావా అంటే, నా బిడ్డ పాలు విడిచే వరకు రాను, ఎందుకంటే పాలు విడిచిన వెంటనే నా బిడ్డను దేవుని సన్నిధికి అప్పగిస్తానని మాట ఇచ్చాను. ఆ వాగ్దానం నేను నెరవేర్చుకోవాలి. ఆ వాగ్దానం నెరవేర్చాలి కాబట్టి బిడ్డ పాలు విడిచినప్పుడు తీసుకొస్తానని ఆమె చెప్పింది. ఇదిగో అప్పుడు చక్కగా చిన్న చిన్న అడుగులతో నడిపించుకొని వెళ్తుంది. నడిపించుకువెళ్ళి ఏలీ దగ్గరకు తీసుకువెళ్ళి సేవకుడితో మాట్లాడుతూ,
అయ్యా నేను నీకు గుర్తున్నానా? నేను నీకు ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడి దేవుడు కరుణిస్తాడని చెప్పావు కదా, ఆ స్త్రీని నేనే, ఇదిగో ఆ కుమారుడు, యెహోవాకు ప్రతిష్ఠించాలనుకున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను, ఇక్కడ నుండి నీ దగ్గరే ఉంచుకొని ఏలీ చేతుల్లోకి ఇచ్చిందాం అక్కడ. ఏలీ చేతుల్లోకి ఇచ్చిందాం అక్కడ. ఏలీ చేతుల్లోకి ఇచ్చినప్పుడు ఆ ఏలీ తన కౌగిట్లోకి తీసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. వయస్సు పెరిగే కొలది మన పిల్లల భవిష్యత్తులు పాడవటానికి కారణం వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు అని మనం బాధపడడానికి, ఏడవడానికి కారణం వారు కాదు. ఖచ్చితంగా ఏ ఉద్దేశంతో మనము మన పిల్లల్ని దేవునికి సమర్పించుకున్నామో ఆ సమర్పించుకున్న తర్వాత ఆ ఉద్దేశాలు మారిపోవడం వల్ల, ఈనాడు హన్న మనకి మాదిరిగా ఎందుకు నిలబడింది అంటే ఆమె సమర్పించుకున్నది కనుక. ఎప్పుడైతే బిడ్డను పొందుకున్నప్పుడు భర్త వచ్చి ఇదేంటి దేవుని సన్నిధికి తీసుకురావా అన్నప్పుడు, పాలు విడిచే వరకు తీసుకురాను అన్న సమయంలో ఆ మాట నిలబెట్టుకోలేని స్త్రీగా కనబడి ఉంటది. కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా నేను సమర్పించాలనుకున్నాను. ఈ భావం ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు నాకు అర్థం కావాలి. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలయ్యా అని ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులారా, ఏ రకంగా నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఏ ఉద్దేశంతో నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థిస్తున్నావు? భూమి మీద వారి స్టాండర్డ్ అవ్వడానికా? వారికి ఏ లోటు నీలా కలగకుండా ఉండడానికా? ఏ ఉద్దేశాలతో మనం ప్రార్థన చేస్తున్నాం అక్కడ? అది మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనకి దేవుడు ఒక చక్కని విషయాన్ని ఆయన అర్థమయ్యేలా తెలియజేస్తాడు. అయితే అక్కడ మనం దేవునికి వారిని సమర్పించుకుంటున్నాం చాలాసార్లు ప్రార్థనలో. నేను ఉన్నంత వరకు, నేను లేకపోయిన తర్వాత కూడా నా పిల్లలు నీకు ఇష్టంగా పెరగాలి. సమర్పించుకోవడం అంటే నువ్వు తీసుకొచ్చి సేవకులుగా మా ఇంట్లో వదిలేసి నీ తర్వాత వీరిని సేవ చేయించని చెప్పడం మాత్రమే కాదు. నీ పిల్లలు పరిచర్యలో పాలు పంచుకోవచ్చు, నీ పిల్లలు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు, నీ పిల్లలు సంఘం యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు, నీ పిల్లలు సువార్త ప్రకటనలో పాలు పంచుకోవచ్చు, నీ పిల్లలు చక్కగా పాటలు పాడవచ్చు, నీ పిల్లలు చక్కగా వాక్యం చదవచ్చు, నీ పిల్లలు చేయాల్సిన బోలెడన్ని పనులు ఉండగా అసలు నీ పిల్లవాడు కానీ నీ పిల్ల కానీ ఒక్క చోట కూడా ఎక్కడ అసలు కనబడదే. కారణం ఏంటి అంటే, చెప్తున్నానండి వినటం లేదండి. బుద్ధి ఉండాలండి మనకు ఆ మాట అంటానికి. చెప్తున్నా వినకపోవడం కాదు, నీకు కావలసిన పని నువ్వు చెప్తున్నా కూడా ఎలా వింటున్నారు మరి వారు? ఇక్కడ వినకపోవడం అంటే దానికి కారణం చూసారా, ఏలీ చేతిలో బిడ్డను పెట్టినట్లుగా దేవుని చేతిలో నీ బిడ్డను నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? దేవుని చేతిలో నీ బిడ్డను పెట్టు. ప్రార్థన, వాక్యం, దైవ సంబంధమైన ప్రతి వాతావరణాన్ని వారికి అలవాటు చేయి. ఆమె సమర్పించుకుంది. చూడండి చక్కగా ఏలీ గారి కౌగిట్లో ఉన్నాడు ఆయన. బాధపడకుండా నేను అడిగే మాటకి సమాధానం చెప్పండి. నాతో నేను మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. మన పిల్లలు దేవుని కౌగిట్లో ఉన్నారా? దేవుని కౌగిట్లో ఉన్న పిల్లలు సాతాను కౌగిట్లో ఉండలేరు. కొన్నిసార్లు సాతాను ఎత్తుకొని కొన్నిసార్లు దేవుడు ఎత్తుకోవడం అనేది జరగదు. కానీ ఈరోజు మన పిల్లలు ఎవరి కౌగిట్లో ఉంటున్నారు? ఎవరికి సమర్పించుకుంటున్నావు నువ్వు? అక్కడ మనం చదివితే బిడ్డ విషయంలో దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చినది హన్నాలో ఉన్న మూడవ లక్షణం. బిడ్డ విషయంలో దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం అంతా ఆమె సేవకుడితో మాట్లాడడం, అక్కడ సమర్పించడం, బిడ్డను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఈ విషయాలన్నీ కూడా 21 నుండి 28 అధ్యాయాల్లో మీకు అక్కడ వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి, ఎంతమంది వారి పిల్లల విషయంలో దేవుడికి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు? ఈరోజు దేవుడికి ఇచ్చిన మాట మనం నెరవేర్చే వారిగా ఉన్నామా? దేవుడికి ఇచ్చే మాట నీ పిల్లల విషయంలో నువ్వు నెరవేర్చలేనప్పుడు నీ పిల్లలు దేవునికి అంటు కట్టబడరు. ఎలా అభివృద్ధి చెందుతారు వారు? ఇంకా దేవుని చేతిలోకి ఎలా వెళ్తారు? 2-3 తప్ప
ఈ వాక్యాలు వింటున్న వారు ఎవరైనా మన స్థానిక సంఘాల వారని మాత్రమే కాదు, ఈ వాక్యాలు వింటున్న ఏ క్రైస్తవుడైనా ఏ క్రైస్తవురాలైనా మీ కుటుంబాల్లో ఆలోచించండి. మీరు కూడుకుంటున్న స్థానిక సంఘాలలో ఎంతమంది పిల్లలు, ఎంతమంది యవనస్తులు దైవ సంబంధమైన వాతావరణానికి పూర్తిగా సమర్పించబడిన వారై ఉన్నారు? ఎంతమంది పిల్లలు దైవ సంబంధమైన వాతావరణానికి పూర్తిగా సమర్పించబడి ఉన్నారు? ఆలోచన చేయండి. ఎందుకు అంటే, నువ్వు దైవ సంబంధమైన వాతావరణానికి సమర్పించలేనప్పుడు వారు ఎలా ఎదుగుతారు? ఎదిగే అవకాశం లేదండి. బిడ్డ విషయంలో దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చిందండి. పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా దేవునికి ఇచ్చిన మాట, నా పిల్లాడు ఇలా ఉంటే, నాకున్న పిల్ల ఇలా ఉంటే, ఆరోగ్యం, చదువు, జ్ఞానం ఎన్నున్నాయో అన్నీ వారిని నీకే సమర్పితం. నీ సేవలో, నీ పరిచర్యలో, నీ కార్యక్రమాలలో, ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా నీకు అప్పగిస్తున్నాను అని ఎంతమంది మనం సమర్పించుకోగలుగుతున్నాం అనేది ఆలోచన చేయండి. ఎవరైనా బాధపడేవారు ఉంటే వారు బాధపడకండి. ఎవరైనా కోప్పడేవారు ఉంటే వారు కోప్పడకండి. ఈ రోజు నీ పిల్లలకి కాళ్ళు, చేతులు అన్నీ ఆడుతున్నాయి అంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృపగా భావించి, నీ పిల్లలకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వెందుకు దేవునికి ఉపయోగించలేకపోతున్నావు? ఆలోచించండి. వారు దేనికి ఉపయోగిస్తున్నారు? డాన్సులు చేయడానికి, తైతక్కలాడటానికి, దేవునికి నచ్చలేనటువంటి వివిధమైనటువంటి వాటిలో వారి తలాంతులు ఉపయోగించటానికి. స్కూల్ ప్రోగ్రామ్స్ లో గెంతగలుగుతారు. దేవుడి సన్నిధికి వచ్చి పరిచర్యలో ఉండాలంటే మాత్రం చాలా ఇబ్బంది. ఏంటి ఇబ్బంది అంటే, మా అమ్మాయికి బాగోలేదండి, మా అబ్బాయికి బాగోలేదండి. వారిని పాడు చేస్తున్నది మీరే. అయితే ఇక్కడ కేవలం పరిచర్యని మాత్రమే కాదు, అసలు దైవ సంబంధమైన వాతావరణం అనేది వారి మనసులో ఉంటే, నువ్వు వారి మనసులో పెట్టగలిగితే తప్పకుండా అది వారికి మేలవుతుంది, వారికి ప్రయోజనకరం అవుతుంది. వారంతట వారుగా దేవునికి అప్పగించుకోగలుగుతారు. బిడ్డ విషయంలో దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చింది. అయితే ఇక్కడ మీరు గమనించగలిగితే ఏలీ గారి విషయంలో ఒకసారి మీరు ఆలోచించండి. బిడ్డల విషయంలో దేవునికి ఇచ్చిన సమర్పణ మర్చిపోయాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. బిడ్డల విషయంలో దేవునికి ఇచ్చిన సమర్పణ మర్చిపోయాడు. ఆ హన్న కేవలం మాట అండి. హన్న కేవలం మాటను మాత్రమే ఇచ్చింది. కానీ ఏలి మాట ఇవ్వడం కాదు, అసలు తన యాజకత్వమే సమర్పణతో కూడింది. కానీ తన బిడ్డల విషయంలో దేవుడికి ఇచ్చిన సమర్పణ కూడా మర్చిపోయాడు. ఎలా మర్చిపోయాడు? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం అండి. అక్కడ మీకు టైపింగ్ లో 1వ అధ్యాయం అని పెట్టాను, అది మీరు గమనించండి. 2వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? ఏమండి, ఏలీ గారు మీ దృష్టిలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని గట్టిగా అడిగినట్టు మీరు ఆ స్వరాన్ని చదువుతున్నారా బైబిల్లో? ఏంటయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు అని నెమ్మదిగా అడిగినట్టు మీరు చదువుతున్నారా ఆ స్వరాన్ని? అదేంటండి అలా అంటారు? తండ్రి కదా, మరి దేవుడికి సమర్పించుకున్నాడు కాబట్టి వారు తప్పు చేస్తున్నారంటే గట్టిగానే అడిగి ఉంటాడండి అని మీరు అనుకోవచ్చు. అక్కడ 25వ వచనం చివరిలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చివరిలో, వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి, గద్దింపును వినకపోయిరి కాదు, హెచ్చరికను వినకపోయిరి కాదు, మొర్రను. మొర్ర అంటే బతిమిలాడుతున్నాడు, అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేయకూడదే. అందుకే దేవుడికి ఇచ్చిన సమర్పణ మర్చిపోయిన వాడిగా ఆ తండ్రి కనిపిస్తున్నాడు. మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక తల్లి పాత్రలో ఒక తండ్రి పాత్రలో మాత్రమే చూడండి. ఏలీ గారు నిజంగా చాలా గొప్ప సేవ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఈనాడు
తల్లిదండ్రులుగా మన జీవితాల్లో మనం ఎంతగా ఎదుగుతున్నప్పటికీ పిల్లల విషయంలో సరైన జాగ్రత్త తీసుకోలేని తల్లిదండ్రులారా, మీ జీవితాలలో మీరు చాలా నష్టపోయేవారుగా ఉన్నారు. అది మీకు ఇప్పుడు తెలీదు. ఈ మాటలు వింటున్నప్పటికీ మీకు ఇంకా అస్సలు అర్థం కాదు, ఒకవేళ ఆలోచించకపోతే. కానీ ఆలోచించినట్లయితే ఇప్పటికే మీ పిల్లల విషయంలో సగం భవిష్యత్తు నాశనం అయిపోయినట్టుగా మీరు గుర్తించగలుగుతారు. గుర్తించినట్లయితే ఇక మీదట మరిన్ని తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే మనకి తెలియకుండానే జరిగిపోతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఏలీ గారు బిడ్డల విషయంలో దేవుడికి ఇచ్చిన సమర్పణ మర్చిపోయారు. మీరు కూడా నేను కూడా దేవునికి సమర్పణ చేసామండి. ఎప్పుడైతే క్రైస్తవులమయ్యామో ఆ సమయానికి మనకి పిల్లలు పుట్టకపోయి ఉంటే, ఇగో ఇక మీదట నాకు పిల్లలు పుడితే వారు నీకే నీకే అంటే సేవ చేస్తారని కాదు, నీలోనే పెంచుతానని. ఒకవేళ అప్పటికే మనకి పిల్లలు ఉండుంటే ఈ పిల్లలు కూడా నాతో పాటు నిజదేవుడైన నిన్ను నమ్ముకోవాలని దేవునికి అర్పించే మనసుతో ఉంటాం. ఇలా అన్ని విధాలుగా ఆలోచన చేస్తే మన పిల్లలు దేవునికి సమర్పితం అనే తలంపుతో ఉండి ఈనాడు ఆ సమర్పణను మర్చిపోయి పిల్లలను గాలికి వదిలేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నేను గాలికి వదిలేయడం ఏంటండి, మరీ కఠినంగా మాట్లాడుతున్నారు అంటే, ఆరాధన విషయంలో, ప్రార్థనల విషయంలో, నీ పిల్లలను దేవుని సన్నిధిలో పెంచే విషయంలో, నీ పిల్లలకు వాక్యాన్ని నూరుపోసే విషయంలో, నాన్న మనకి దేవుడు తప్ప, దైవ సంబంధమైన ఆలోచన తప్ప, లోకం గాని లోక సంబంధమైన వాతావరణం గాని అక్కర్లేదు అని లోకానికి దూరంగా ఉంచే విషయంలో, ఇలాంటి వాటన్నిటి విషయంలో నువ్వు ఎప్పటికప్పుడే జాగ్రత్త తీసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు సమర్పణ మర్చిపోయిన తండ్రివి. ఖచ్చితంగా నేను సమర్పణ మర్చిపోయిన తండ్రిని. ఖచ్చితంగా నువ్వు సమర్పణ మర్చిపోయిన తల్లివి. ఇది వాస్తవం. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఏలీ మర్చిపోయాడు. ఆ నష్టాన్ని ఎలా పొందాడనేది మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ చూడండి, ఆ ఏలీ మర్చిపోయినప్పటికీ హన్నా చక్కగా తన యొక్క కుమారుని దేవుని సన్నిధిలో వదిలి వెళ్ళిపోయింది కదా. ఇందాక ఏలీ గారి చేతిలో పెట్టినప్పుడు ఎంత ఉన్నాడు అబ్బాయి? పిల్లవాడు. ఇప్పుడు చూడండి, కొంచెం ఎదిగాడు. నిలవబడి అమ్మతో చక్కగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలో విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా తన బిడ్డను చూడటానికి ఏటేటా పండగలున్న ప్రతిసారి అక్కడికి వచ్చినప్పుడు ఆ పండగ సమయాలలో అక్కడికి వచ్చిన తరువాత ఆ బిడ్డను చూసి ఆ బిడ్డతో ఆ సంతోషాన్ని గడిపేది. లోక సంబంధంగా నీ పిల్లల్ని ఎన్నిసార్లు పార్కులకు తిప్పుంటావు, ఎన్నిసార్లు ప్రపంచాన్ని తిప్పుంటావు, ఎన్నిసార్లు సినిమాలకి తిప్పుంటావు, షికారులకు తిప్పుంటావు, లోకంలో ఎన్ని తిప్పుంటావు. వాటితో లెక్క పెట్టి నువ్వు ప్రార్థనలకు వాళ్ళని ఎన్నిసార్లు తిప్పుంటావో లెక్క పెట్టు. ఇంకెలా? వారి చేతిలో రోజు ఉదయాన్నే లేచి బైబిల్ ఎన్నిసార్లు పెట్టుంటావు, వారి చేతిలో రోజు ఉదయాన్నే లేచి మొబైల్ ఎన్నిసార్లు పెట్టుంటావు, లెక్క పెట్టు. స్టడీ విషయంలో తప్ప 10వ తరగతి లోపల ఉన్న పిల్లలకి మొబైల్ ఇవ్వడానికి తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి. స్టడీ విషయంలో తప్ప. నీ పిల్లలు దేని వల్ల పాడైపోతున్నారో తెలుస్తూ దాన్నే నువ్వు వారికి అలవాటు చేస్తున్నావు అంటే అది ప్రమాదకరమైంది. ఆ బిడ్డను చూడండి, చక్కగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. దేవుని సన్నిధిలో విడిచిపెట్టినందుకు ఆ చక్కని ప్రతిఫలాలు ఎలా పొందగలిగిందో చూడండి. మీరు సమూయేలు వచనం మీకు చూపించలేదు కదా. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే బిడ్డను ప్రేమిస్తుంది. హన్నాలో మనం గమనించే 4వ చక్కని విషయం, బిడ్డను ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది? దేవునికి దగ్గర చేస్తూ ప్రేమిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఈ 2వ అధ్యాయం 18-19 వచనాల్లో చూడండి, బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికిచ్చుచూ ఉండెను. చూసారా? ఆ బిడ్డ అంగి వేసుకోగానే చూసి మురిసిపోతుంది తల్లి. ఎందుకు అంటే, నాన్న నువ్వు ఇక్కడే ఉండి దేవునికి ఇంకా ఎక్కువ ఇష్టంగా ఉంటే అది నాకు చాలా ఇష్టము అని
బిడ్డను ప్రేమిస్తుంది దేవునికి దగ్గర చేస్తూ, పూర్తిగా దేవునికి అప్పగిస్తూ. మిమ్మల్ని కామెంట్స్ పెట్టమని అడగను, కానీ మీరు ఏ స్థలాలలో ఉన్నారో ఆ స్థలాలను కూర్చొని మీ మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి. నేను మీతో బయటికి మాట్లాడకుండా నా మనస్సాక్షి మీద చేసుకొని నాకు నేను లోపల చెప్పుకుంటాను. ఎంతమంది పిల్లల్ని ఉదయాన్నే లేపి ప్రార్థన చేయిస్తున్నారు? ఎంతమంది పిల్లల్ని లేపి ఉదయాన్నే బైబిల్ చదివిస్తున్నారు? ఎంతమంది పిల్లల్ని పడుకునే ముందు బైబిల్ చదివిస్తున్నారు? ఎంతమంది పిల్లలు పడుకునే ముందు ప్రార్థన చేయిస్తున్నారు? ఎంతమంది పిల్లలు దేవునికి దగ్గర చేస్తూ బిడ్డల్ని ప్రేమిస్తున్నారు? ఏమండి, పిల్లలకి 3 పూట్ల తిండి పెట్టి ప్రేమిస్తున్నాం అనుకున్న తల్లిదండ్రులారా, పిల్లల చేత కనీసం 2 పూట్లైన వాక్యం అని అన్నం పెట్టాలని జ్ఞానం రావట్లేదా? పిల్లలకి 3 పూట్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచన కలిగి ప్రేమ అని పేరు పెట్టుకుంటున్న తల్లిదండ్రులారా, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడించాలి అనే జ్ఞానం రావట్లేదా మీకు? మీరు బిడ్డను ప్రేమించండి, దేవునికి దగ్గర చేస్తూ ప్రేమించండి. దేవునికి దగ్గర చేయకుండా మీరు బిడ్డను ప్రేమిస్తున్నామని పేరు పెట్టుకుంటే అది వారి భవిష్యత్తులకే నాశనం. దేవునికి దగ్గర చేస్తూ ప్రేమించండి. నా కుమారుడు, నా కుమార్తె, ఇదిగోనండి, లేచింది మొదలు నిద్రపోయే వరకు ఎక్కువగా మా మాటల్లో కానీ, మా ప్రేమలో కానీ, మా ఆటల్లో కానీ, మా పాటల్లో కానీ, అన్ని విషయాలలో దైవ సంబంధమైన వాతావరణం ఎక్కువ ఉంటుంది అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా అటు దేవునికి ఇటు లోకానికి అంటే మనుషులకి సాక్ష్యం ఇవ్వగలిగేటటువంటి గొప్ప క్రైస్తవ కుటుంబాలు ఎన్నున్నాయి ఈరోజు. పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించండి. అన్ని విషయాల్లో నీకు నచ్చినట్టు నీ పిల్లలు నడవాలని ఆశపడతావు, మరి దేవుని విషయంలో మాత్రం నా మాట వినటం లేదండి అని ఎలా చెప్తున్నావు? బిడ్డను ప్రేమించండి, దేవునికి దగ్గర చేస్తూ ప్రేమించండి. మీరు బిడ్డల్ని దేవునికి దూరం చేస్తూ ప్రేమిస్తున్నానంటే ఎలా? వాక్యం చదవకపోతే ఆ రోజు అన్నం పెట్టకండి. ప్రార్థన చేయకపోతే నువ్వు దేవునితో మాట్లాడలేదు, నువ్వు నాతో మాట్లాడకని చెప్పండి. లేచి లేవగానే ప్రార్థన చేయకుండా వచ్చి నీకు గుడ్ మార్నింగ్ చెప్పారంటే వెంటనే ముందు దేవునికి ప్రార్థన చేసి గుడ్ మార్నింగ్ చెప్పు, అప్పుడు నాకు చెప్పు, అప్పుడు మనుషులతో మాట్లాడు. అలవాటు చేయండి. ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు ఇలా? పిల్లల విషయంలో మీరు ఈ జాగ్రత్త తీసుకోకపోతే వారు పాడైపోయిన తర్వాత మనందరం కూడా ఏడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాలని ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ ఏలీ గారి పరిస్థితి చూడండి. మాట వినట్లేదు వారిద్దరి పిల్లలు కూడా. ఎన్ని చెప్పినా ఎందుకు వినటం లేదు? ఎన్ని చెప్పినా కూడా వారిద్దరూ వినటం లేదు అంటే దానికి కారణం ఒకటే. ఏంటా కారణం? దేవునికి దగ్గర చేయకుండా ఇదిగో నా మాట వినండి అని బ్రతిమలాడుతున్నట్టు నువ్వు నేను ఎన్ని చెప్పినా వారు వినరు. మన పిల్లలు మన మాట వినటం లేదంటే మొదట దేవుని మాట వినకుండా చేశాం కాబట్టి. ఏంటి, ఒకసారి ఎవరైనా యవనస్తులు కలిగిన వారు, మీరు తల్లిదండ్రులైన వారు ఆలోచించండి. నేను వారిని పిల్లలుగా ఉన్నప్పుడు వారిని దేవునికి ఎక్కువ దగ్గర చేయలేదండి అని మనస్సాక్షితో ఒప్పుకోగలిగితే, వారిని దేవునికి దగ్గర చేయలేనప్పుడు ఈ రోజు ఖచ్చితంగా వారిని మాట వినరు. వారిని అప్పుడే దేవునికి దగ్గర చేసి ఉంటే దేవుని ప్రేమ వారిలో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా నీ మాట వింటారు. అంటే ఇప్పుడు లోపం ఎక్కడుంది? వినలేని వారిలో కాదు, వినకుండా చేసిన మనలో ఉంది. వారికి చెప్తున్నాడు, కుమారులారా మీరు ఇలా చేయకూడదు. కుమారుల పేర్లు తెలుసుగా, ఏంటి? హోప్ని, ఫీనెహాస్. ఓకే, కుమారులు దెబ్బలాడుతున్నా కూడా వినలేదు. ఆఖరికి బయట వారు వచ్చి, అయ్యా ఏంటి మీ అబ్బాయిలు ఇలా చేస్తున్నారు? మీ అబ్బాయిలు నీకు తగినట్టు అస్సలు లేరు, ఏంటి పరిస్థితి అని బయట వారు వచ్చి అతను మాట్లాడుతున్నారు. కారణం ఏంటో ఇదిగో ఇక్కడ చూడండి. బిడ్డలను ప్రేమిస్తున్నాడు, దేవునికి దూరం అవుతున్నారని గమనిస్తూ కూడా వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారని అతనికి అర్థమవుతుంది.
ఎక్కడ అర్థమైందండి? దైవ గ్రంథంలో అలా ఎక్కడుందంటే దేవుడే స్వయంగా ఏలీ విషయంలో సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన సందర్భం చూడండి. 3వ అధ్యాయము మొదట 2వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు చదువుదాం. ఇవి మీరు చదివిన వచనాలే. వారు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ఎలాంటి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు అనేది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22 నుండి 25 వచనాల్లో రాయబడింది. అయితే ఈ సందర్భంలో అక్కడ దేవునికి దూరం అవుతున్నట్టుగా ఏలీ మాట్లాడినట్టు కనబడదు. కానీ దానికి ఈక్వేషన్ గా దానికి ముడిపెడుతూ 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 3వ అధ్యాయం 13వ వచనంలో 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఏలీ గురించి చెప్తున్నారు. ఇలాగని ఏమని? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు. దేవునికి దూరం అయిపోతున్నారు పిల్లలు. ఇది అర్థమవుతుంది తండ్రికి. కానీ వారిని అడ్డగించలేదు గనుక, కానీ వారిని అడ్డగించలేదు ఆయన. వారిని అడ్డగించలేదు కాబట్టే దేవుడు వారికి ఘోరమైన శిక్షను విధించాడు. పిల్లలు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు నేను మాత్రం ప్రేమిస్తున్నాను అని చెప్పి లోక సంబంధమైన ప్రేమ ఎలా చూపిస్తున్నావు? పరలోకమందున్న దేవుని ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా నీ పిల్లల మీద? ఏంటి ఒకసారి ఈ పాయింట్ మీరు ఆలోచించండి. వారు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారండి, ఒప్పుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మా బిడ్డను వదిలేయమంటారా? మా బిడ్డను ప్రేమించడం మానేయమంటారా? అంటే అయ్యో, నీ బిడ్డను ప్రేమించడం మానేయమని ఎవరన్నారు నిన్ను? కానీ నువ్వు ఒకటి మర్చిపోకు, నీ బిడ్డను నువ్వెంత ప్రేమించినా పరలోకమందున్న తండ్రి ప్రేమించకపోతే నీ ప్రేమ అంతా వ్యర్థమే. నీ ప్రేమ లేకపోయినా పరలోకమందున్న తండ్రి ప్రేమ నీ బిడ్డల మీద ఉంటే వారికి నీ ప్రేమ లేకపోయినా పర్లేదు. కానీ నీ ప్రేమ 1000 రెట్లు ఉన్నా కూడా దేవుని ప్రేమ నీ పిల్లల మీద లేకపోతే మాత్రం వ్యర్థం. అందుకే ఆయన అక్కడ దేవుడు స్వయంగా అంటున్నాడు, వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధిస్తాను, నిత్యము ఉండే శిక్ష విధిస్తాను. ఇక మీదట నీ వంశములో ఏలీ వృద్ధుడు అనేవాడు ఒక్కడు ఉండడు. యవన వయసులోనే చచ్చిపోతారు. చూసుకో. ఏంటి అంత ఘోరం అంటే చిన్న కారణం. ఏంటి చిన్న కారణం? వారు చేసిన పాపాలు పెద్దవే, కానీ అక్కడ ఉన్న తండ్రిగా తను చేసిన ఆ చిన్న తప్పు ఏంటి అంటే దేవునికి దూరం అవుతున్నారని తెలుసుకొని కూడా, సర్లే దూరం అవుతున్నారు కానీ నేనేం చేయగలను అలాగని ఇప్పుడు ప్రేమించడం నా బాధ్యత కదా. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. వారు దేవునికి దూరం అవుతున్నారంటే నువ్వు జాగ్రత్త పడు. పిల్లల విషయంలో ఆలోచించండి. నీ పిల్లలు దేవునికి దూరం అవుతున్నారని ఎప్పుడైనా నీకు అనిపించలేదా? లాక్డౌన్లో మీకు ఇంకా ఎక్కువ అనిపించి ఉండాలి. ఎందుకంటే వారు బయట కాలేజీకి వెళ్ళినప్పుడు, లేకపోతే స్కూల్స్కి వెళ్ళినప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు. కానీ లాక్డౌన్లో ఎక్కువగా నీతో ఇంట్లోనే ఉన్నప్పుడు వారు బైబిల్తో ఎక్కువ గడుపుతున్నారో, ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నారో, లేక మొబైల్స్తో ఎక్కువ గడుపుతున్నారో, లేకపోతే లోక సంబంధమైన ఇతర విషయాల్లో ఎక్కువ గడుపుతున్నారో నీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉండాలి. మరి దేవునికి దూరం అవుతున్నారు అని నీకు అనిపిస్తే నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి? బిడ్డలను ప్రేమిస్తున్నాడు, దేవునికి దూరం అవుతున్నారని గమనిస్తూ కూడా దేవుడు స్వయంగా చెప్పాడండి. తనకు అర్థమవుతుంది వాళ్ళు నాకు వేరుగా ఉంటున్నారని, అయినా అడ్డగించలేదు. అడ్డగించండి. ఏముంది దెబ్బలాడమంటారండి అంటే ఆ మాట ఎలా అనాలనిపిస్తుంది? నీ ముందు నీ పిల్లాడు విషం తాగేస్తానని బాటిల్ తీసుకున్నాడు. ఏం చేస్తావు? అయ్యో నేను ఎలా కాదనగలనండి అంటావా? అంటే అప్పుడు వేరు, ఇప్పుడు వేరా? అంతకంటే ఘోరం ఇది దేవునికి దూరం అవ్వడం అంటే. కనుక పిల్లల విషయంలో తల్లిదండ్రులారా, నయానో భయానో లేక వారికి అర్థమయ్యే రీతిగా నీ ప్రవర్తనతోనో, ప్రేమతోనో, ప్రభువునందు విధేయతతోనో సమస్త విధాలుగా నీ పిల్లల మనస్తత్వం ఎరిగిన దానిగా వారికి ఎలా చెప్పాలో అలాగా దేవుని ప్రేమను ఎక్కువ పరిచయం చేయి. ఎందుకు ఈ మాట ఇలా జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, ప్రారంభము నుండే నీ పిల్లల్ని దేవునిలో పెంచగలిగితే ఈ సమస్యలు రావు. కానీ గమనిస్తూ దేవునికి వారు దూరం అవుతున్నారని గమనిస్తూ కూడా ఏలీ అడ్డగించలేదు కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చెప్పడానికి ట్రై చేసినా
వారు వినకపోయిరి. వినరింకా, వినడానికి అవకాశం లేదు. వినడానికి అవకాశం లేని స్థాయికి, శక్తికి వారిని నువ్వు నడిపించేసి ఇప్పుడు వినటం లేదు అంటే కుదరదు. పిల్లల విషయంలో దయచేసి ఆలోచించాలని నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ మరొక విషయాన్ని చూడండి. హన్నా నుంచి మనం గమనించే మరో చక్కని విషయం. దేవుని సన్నిధిలో పరిచర్యలో ఎదుగుతున్నాడు సమూయేలు. చూసారా, సమూయేలు చక్కగా ఏం చేస్తున్నాడు? ఏలీతో కలిసి లేఖనాలను చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో పరిచర్యలో ఎదుగుతున్నాడు సమూయేలు. హన్నా యొక్క గొప్ప త్యాగం ఇది. మీ పిల్లలు మీతో ఎక్కువ గడిపే కంటే మీ పిల్లలు దేవునితో ఎక్కువ గడిపేటటువంటి ప్లాన్స్ వేయండి. అనేక రకాల ప్లాన్స్ వేయండి. మీ పిల్లల కొరకు మీరు ప్లాన్స్ వేయకపోతున్నా సేవకులు ప్లాన్స్ వేసి కష్టపడి ఎన్నో రీతిలుగా వారిని నడిపించాలని ప్రతి గురువారం ఉదయం 10 నుండి ఆ పిల్లల కొరకు ప్రత్యేకమైన పాఠాలు నేర్పిస్తుంటే, కనీసం ఇలా ప్రత్యక్ష ప్రసారంలో వచ్చిన వారు ఆ పిల్లల సమయంలో కూడా పిల్లలు అంత ఇంపార్టెంట్ ఏంటండి? ఆ మాత్రం కూడా రారు. నీకు తెలియటం లేదు. ఇప్పుడు నువ్వు చేసే పొరపాటు వారు నీ మీద తిరగబడినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇక్కడ పని పాటు లేక మేము ఎవరమీ సమర్పించుకొని చెప్పట్లేదండి. సృష్టి గురించి, నోవాహు గురించి, ఇంకా ఇతరితర ఆయా కథల రూపంలో పిల్లలతో సేవకులు మాట్లాడడానికి ఏంటి అంత అవసరం? ఆ పిల్లలది కూడా అధిక భారం అని తీసి పక్కన పెట్టేసి ఉంటే, ఇలా చేయడానికే శ్రమ కలుగుతుందని చెప్పి దానికి మరలా సమయాన్ని కేటాయించుకొని, లేకపోతే వాటికి క్లాస్ రూపంలో, ఫొటోస్ రూపంలో ఇలా అలా అన్ని చేసి ఇంతలా చేయడానికి కారణం ఏంటంటే, వాటి నుంచి వారు నేర్చుకునే మంచి విషయాలు ఉంటాయి. కనీసం ఆ రీతిగానైనా వారు నీ మాట వింటారు. ఎన్ని చేస్తున్నా నువ్వే దాన్ని తీసుకువెళ్ళి పక్కన పెడుతుంటే నష్టం ఎవరికి? ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి. చక్కగా త్యాగం చేసింది కాబట్టి ఆమె ఉద్దేశం లోపల వేరే ఉంది. ఏంటంటే, నాకు పిల్లలు లేరని నిందపోవాలి తప్ప నాకు పిల్లలు అక్కర్లా. దేవుడికి ఇచ్చేయాలనుకున్నాను, దేవుడికి ఇచ్చేస్తాను చాలు. అదొకే. కానీ అది సమయంలో సమర్పించుకోవడం ఎంత గొప్ప సంగతి అండి. నేను చాలా ట్రై చేస్తున్నాను బ్రదరు, మా పిల్లల్ని ప్రార్థనలో ఉంచాలని, వాక్యంలో ఉంచాలని. కానీ కొన్నిసార్లు చేయగలుగుతున్నాను, కొన్నిసార్లు చేయలేకపోతున్నాను. ఈ మాట రానివ్వకండి. సమర్పించుకునే తత్వం ఉంటే నిత్యము ఒకేలా ఉంచండి. వారి నాశనం చేయకండి దయచేసి. వారి భవిష్యత్తును నాశనం చేయకండి. ఎప్పుడైతే మన పిల్లలు మనతో పాటు లేవడం, మనతో పాటు నిద్రపోవడం విడిచిపెట్టి మనకంటే లేటుగా పడుకోవడం, మనకంటే లేటుగా లేవడం, వారి ఇండివిడ్యువాలిటీకి మనం వదిలేసామో వారు పాడవడం అక్కడ స్టార్ట్ అవుతుంది. పిల్లలు కలిగిన వారు అందరూ ఆలోచించండి. మీరు మాట్లాడేది యవనస్తుల గురించి కదా బ్రదర్, సరేనండి మా పిల్లలు ఆ వయసుకు వచ్చేసరికి చూస్తాను అంటే నో. నువ్వు మాట్లాడే మాట యొక్క మంచి చెడు అర్థం చేసుకునే జ్ఞానం, ప్రతిదీ వేగంగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉన్న ఆ వయస్సు నుండే, అది 12 సంవత్సరం కావచ్చు, 13 సంవత్సరమే కావచ్చు, ఆ వయస్సు నుండే చూసారా చక్కగా సమూయేలు ఏం చేస్తున్నాడు? వేరే థాట్ లేదు తనకి. దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి పరిచర్యలో ఎదుగుతున్నాడు. నీ పిల్లలకి వేరే థాట్ ఉంచొద్దు దయచేసి. వారికి పని పెట్టు. సండే స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, పిల్లల చేత చేయించాలంటే. యవనస్తులకి బైబిల్ క్లాస్ నోట్స్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలంటే. ఎన్ని పనులు వదిలేసుకొని ఏం చేస్తున్నారండి? ఏం చేయిస్తున్నారు? ఎన్ని లోపాలు మనలో మనమే మాట్లాడుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులుగా ఈ బాధ్యత మీరు స్వీకరించలేనంత వరకు మన పిల్లలు నష్టపోతూనే ఉంటారు. సమూయేలుని చూసి ముచ్చటపడండి, దేవునికి సమర్పించండి. చూసారా, సమూయేలు చక్కగా ఎదుగుతున్నాడు. ఆ ఏలీ దగ్గర విషయాలన్నీ నేర్చుకుంటున్నాడు. ఏలీతో పాటు పరిచర్య చేస్తూ, అదిగో అక్కడ ఆయన ఏలీ
ఆ యొక్క దీపస్తంభములో ఆ దీపాన్ని వేస్తున్నప్పుడు ఏలి దగ్గరుండి చూస్తూ నేర్చుకుంటూ, అంటే ఇమేజెస్ కేవలం మీకు కొన్ని విషయాలు నేర్పించడానికి, చూపించడానికి, భావం మీకు అర్థం కావడానికి మాత్రమే. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యాన్ని పొందుకున్నాడు. పరిచర్యలో ఎదుగుతున్నాడు. చూడండి, అక్కడికి వచ్చేటటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఆ దేవుడి మాటలు చూడడం, మాట్లాడడం ఇవన్నీ ఊహకే కల్పించబడినవే. అయినప్పటికీ అవి వాస్తవమైనవే. ఎందుకంటే ఆయన గురించి నేరుగా రాయబడింది. ఆయన పరిచర్యలో ఎదుగుచుండెను. నీ పిల్లల సంఘస్థులతో ఎంతమందితో వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు, పాటల గురించి మాట్లాడుతున్నారు, దేవుని కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానం కలిగిన యవ్వనస్తులందరూ ఈరోజు నీరు కారిన పిల్లల, నిరుత్సాహకరమైన పిల్లల సంఘానికి ఎందుకు ఉపయోగపడకుండా దూరంగా ఉన్నారు. సంఘానికి నాకు సంబంధం లేదు, ఆఖరికి నా కుటుంబంతోనే నాకు సరిగా సంబంధాలు లేవు. నాకు నా ఫ్రెండ్స్, నా మొబైలు, నా లైఫ్, వీళ్ళెప్పటికీ భవిష్యత్తులో అభివృద్ధి చెందరు. వీళ్ళెప్పటికీ భవిష్యత్తులో రాణించలేరు. రాణించామనుకొని ఎలాంటి ఉద్యోగాలలో వారు ముందుకు వెళ్ళినా చివరాఖరికి తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. దేవుని పరిచర్యలో ఎదగకుండా ఎంత సాధించినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. సమూయేలు చూడండి, సేవకుడికి పరిచర్య చేస్తున్నాడు. చూసారు, అక్కడ సేవకుడికి పరిచర్య చేస్తున్నాడు, పరిచర్యలో ఎదుగుతున్నాడు. పెద్దవాడైనప్పుడు అది ఒక ఫోటో అన్నమాట. దేవుని సన్నిధిలో పరిచర్యలో ఎదుగుచుండెను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ తర్వాత క్రిందన మరో 2 వచనాలు ఇవ్వబడ్డాయి చూడండి, వాటిని కూడా చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ గమనించండి, ఆయన ఎంత గొప్పగా పరిచర్యలో ఎదిగాడో చూడండి. పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎప్పుడైతే సమూయేలు ఇంకా ఎదుగుతున్నాడో, పిల్లవాడిగా ఉన్నాడో, యవనస్తుడు అవుతూ ఉన్నాడో, ఆ సమయంలో యెహోవా దేవుని యొక్క వాక్కు ఎక్కువగా వారి ప్రజలతో మాట్లాడడం అనేది లేదు. ఎప్పుడో అప్పుడప్పుడు దేవుని వాక్కు అంతగా వచ్చేది కాదట. 3వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఒకప్పుడు ఏ దర్శనం అయితే దేవుడు ఎవడు మానేస్తారో, ఇప్పుడు మరలా అదే షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచూ ఉండెను. ఎలా? షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలుకి ముందు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడడం అనేది తగ్గించారు, ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే. కానీ ఇప్పుడేమవుతుందట అక్కడ? ఏమవుతుంది అంటే, ల్యాప్టాప్ ఛార్జ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే, కేవలం సమూయేలు ఎప్పుడైతే పరిచర్యలో ఎదుగుచున్నాడో దేవుడు అతని ద్వారా మరలా ఎక్కువ దర్శనాలు ఇవ్వడం అనేది మనం అక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, నా పిల్లలు ఏమాత్రం అండి సంఘంలో అని నువ్వు అనుకుంటున్నావు? ఒక్క పిల్లడు చాలండి ఆ తరంలో గొప్ప సేవ చేయటానికి. ఒక్క పిల్లడు చాలు, ఒక్క ఆడపిల్ల చాలండి ఎక్కువ పరిచర్య చేయడానికి. నా పిల్ల కందిపోద్ది, నా పిల్ల నలుగురు అబ్బాయిల మధ్యలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు. నీ పిల్ల మనస్తత్వం సరైనది కాదు అనుకుంటే నువ్వు భయపడు. నీ పిల్లాడి మనస్తత్వం సరైనది కాదు అనుకుంటే నువ్వు భయపడు. సరైనది కాదు అనిపిస్తుంది అంటే కూడా కారణం నీదే, కారణం నాదే. కందిపోతారా నీ పిల్లలు పరిచర్యలో ఉంటే? అన్న అనుకొని ఉండుంటే సమూయేలు ఆశీర్వదించబడేవాడా? సమూయేలు, ఆలోచించండి, సమూయేలుని ఒకవేళ దైవ సన్నిధికి అప్పగించకుండా ఉండుంటే, దైవ సన్నిధికి అప్పగించకుండా ఉన్నప్పుడు
సమూయేలు ఇంటి దగ్గర నిజంగా మంచి ఆశీర్వాదాలతో ఫలించేవాడా? నీ పిల్లలు ఈరోజు సేవ చేయాల్సిన అవసరం లేదండి, కానీ పరిచర్యలో వారు అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. అది మాత్రం మీరు ఆలోచన చేయాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. పరిచర్యలో మాత్రం వారు అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. అది మీరు గమనించండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏలీ గారి పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి. బలి అర్పించడానికి విశ్వాసులు తీసుకొచ్చినవి వారి చేతిలో నుండి ముందే లాక్కుంటున్నారు. దేవుడు బలి అర్పించేటప్పుడు ఆ బలిపీఠం మీద ఏవి అర్పించబడాలో దేవుడు ముందే చెప్పాడు. కానీ వాటిని వారు ఏం చేస్తున్నారు? అదిగో మీరు చదివే వచనాల్లో ఇప్పుడు నేను మీకు కొన్ని వచనాలు చెప్తాను. ఆ వచనాలు చదివితే 3 ముళ్ళులు కలిగినటువంటిది అని ఒకటి ఉంటుంది. వారి చేతిలో ఉన్నది అదే. ఆ 3 ముళ్ళులు ఉన్న దాంతో ఏదైతే బలిపీఠం మీద అర్పించబడాలో అది ఇంకా అర్పించబడక ముందే మాకు ఇలా తినడమే ఇష్టం అని చెప్పి బలిపీఠం మీద నుండి లేక విశ్వాసుల దగ్గర నుండి వారు దాన్ని లాక్కుంటున్నారు. ఆలోచన చేయండి. పరిచర్యలో పిల్లలు ఎలా ఉండాలో అలా కాకుండా వారికి నచ్చినట్టు పరిచర్య చేసే పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు. కనిపిస్తున్న వాళ్ళందరూ వాళ్ళే. ఇలా అయితే బాగుంటదండి, సొంత జ్ఞానం, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుందని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న పనులు కూడా చేసుకువెళ్ళే ఎంతో మంది పిల్లలు ఉన్నారు. కానీ వాక్యానుసారంగా ఆలోచించే పిల్లలు అసలు ముందుకే రారు. ఇది ఆశ్చర్యం. చూడండి, అక్కడ చక్కగా బలి అర్పించక ముందు దేవునికి అసహ్యమైనది వారు చేస్తున్నారు. ఏలి మందగించాడు, కానీ ప్రయోజనం లేదు. ఈ మాట ఇక్కడ మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనములు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17 వచనములు. 12 నుండి 17 వచనాలు. దేవుని పరిచర్యను పాడు చేయుటలో ఎదుగుతున్నారు. దేవుని పరిచర్యను ఎలా పాడు చేయాలో అలా పాడు చేయడంలో వారు ఎదుగుతున్నారు. ఈరోజు దేవుని యొక్క పిల్లలైన వారు, మీ పిల్లలు దేవుని పరిచర్యను పాడు చేస్తున్నారా? సంఘానికి అవమానంగా జీవిస్తున్నారా? సంఘంలో పరిచర్యలో ఎదుగుదల కలిగినట్టుగా, ఆత్మీయ అభివృద్ధి కలిగినట్టుగా వారు ఎదుగుతున్నారా? ఇది మీరు బాగా ఆలోచించండి. మన పిల్లలు క్రిస్టియన్ అంటారు, వారు లోక సంబంధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రిస్టియన్ అంటారు, వారి స్టేటస్లన్నీ లోక సంబంధమైనవే. క్రిస్టియన్ అంటారు, వారి జీవితం అంతా లోక సంబంధమైనటువంటి అట్మాస్ఫియరే. ఆడపిల్లలైతే మరి చెప్పక్కర్లేదు. పేరుకు మాత్రం ప్రభువు నమ్ముకున్నాం, కానీ లోకానికి వారు కనబడడం చాలా అన్యుల కంటే కూడా ఎక్కువగా వీరే. ఒక బొట్టు మాత్రమే ఉండదు తప్ప మిగతా అంతా కూడా దేవుని నామాన్ని, దేవుని పరిచర్యను పాడు చేసేటట్టుగానే కనిపిస్తూ ఉంటారు. ఏంటి అంటే, అదేంటి బ్రదర్ అలా అంటారు? ఎప్పుడైనా సంఘానికి వచ్చినప్పుడు మీరు మా పిల్లలు వేరుగా చూసారా అంటే, సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగానా, సంఘానికి రాకపోతే నీ పిల్లలకు ఒకలాగానా? ఇది వారికి ఎలా అలవాటు అవుతుందో తెలుసా మీకు? 2 జీవితాలు. వారు పెళ్ళైన తరువాత ఆ 2 జీవితాలకే అలవాటు పడతారు. సంఘంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, లోకంలో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటారు. నులివెచ్చని స్థితిని దేవుడు ఉమ్మివేస్తాడు. అప్పుడేమో నువ్వు ఏడుస్తూ, బ్రదర్ నేను ఎంత భక్తిగా పెంచుకుంటూ వచ్చానో నా పిల్లల్ని, కానీ ఎందుకు ఇలా తయారయ్యారో నాకు అర్థం కాలేదు అంటే, నీవు మొదటి నుండి వారిని పరిచర్యలో ఎదిగింప చేయలేదు. ఆలోచన చేయండి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఆయన ఎవరు? ఏలీ గారు. వారు దేవునికి దూరం అవుతున్నారని తెలిసి కూడా వారిని ఏం అనలేదట. అందుకు ఈనాడు తన కళ్ళ ముందే, తన కంటే ముందు తన పిల్లలు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. మీ దేవుని పిల్లలారా ఆలోచించండి. మరొక విషయం, దేవుడు సమూయేలును పిలుచుకున్నాడు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. కాకపోతే ఆ ఫొటోస్ మాత్రం నేను మీకు చూపిస్తాను, కొంచెం చూడండి. ఒకరోజు సమూయేలు అని దేవుడు పిలిస్తే తనకి అర్థం కాక ఏలీ దగ్గరికి వెళ్ళాడు. రాత్రి వెళ్ళి, అయ్యా నేను ఇదిగో ఇక్కడే ఉన్నాను,
అని పిలుస్తున్నాడు. అయ్యో నేను నిన్ను పిలవలేదు నాన్న, వెళ్ళి పడుకో అంటే మరలా వెళ్ళి నిద్రపోతే మరలా పిలుపు వచ్చింది. మరలా వచ్చాడు ఏలీ దగ్గరికి. అలా 3 సార్లు జరిగింది. మూడోసారి వచ్చినప్పుడు ఏలీ అంటున్నాడు, ఇది దేవుడు పిలుస్తున్న స్వరం అని అర్థం చేసుకొని, నాన్న ఈసారి పిలిస్తే నువ్వెక్కడ ఎక్కడున్నావో అక్కడే మోకాలేసి చిత్తం ప్రభువా నేనున్నాను అని అను చాలు, అప్పుడు నీతో ఏ స్వరం మాట్లాడుతుందో శ్రద్ధగా విను అంతే అన్నాడు. వెంటనే ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడ మరొకసారి ఆ స్వరం వినబడింది. వెంటనే ఆ స్వరం విని దేవుని యొక్క మాటను అర్థం చేసుకోగలిగాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సమూయేలును పిలుచుకొనెను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మీ కామెంట్స్ నేను కోరుకోవట్లేదు. మీ మనస్సాక్షిని సేవకుడిగా కోరుతున్నాను. మీ మనసులో మీరు ఉప్పొంగండి. ఎంతమంది మీ పిల్లల్ని దేవుడు పిలుచుకున్నాడు? పిలుచుకోవడం అంటే సేవక బ్రదర్ అంటే సేవకి కాదు. వీరు దేవుని పిల్లలుగా ఎదుగుతున్నారు సంఘంలో అని నీ పిల్లల్ని దేవుడు పిలుచుకున్నట్టుగా ఎంతమంది ఎదుగుతున్నారు? తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ కలిగిన పిల్లలు వారి స్వరాన్ని ఎక్కడున్నా వినగలుగుతారు. దేవునితో ఎక్కువ గడిపే పిల్లలు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతారు. యవనస్తుడు త్రోవలో వెళ్తున్నాడు, చెడు కనిపించింది, వెంటనే దైవస్వరాన్ని వింటాడు. మనకెందుకు అవి, లైట్ తీసుకో, వెంటనే వదిలేస్తాడు. ఈ దేవుని స్వరాన్ని వినలేని పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఎడిక్ట్ అవుతారు, ఫాలో అవుతారు, ఆ చెడుని మాత్రమే కావాలనుకుంటారు. మన పిల్లలు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? అలా వినగలిగేటట్టు మనం చేయగలిగామా? మీరు ఆలోచన చేయాలని నేను ప్రేమతో కోరుతున్నాను. దేవుడు సమూయేలును పిలుచుకొనెను. ఈనాడు నీ పిల్లల్ని నా పిల్లల్ని పిలుచుకోకపోవడం అనేది ఉండదండి. దేవుడు పని కట్టుకొని సమూయేలుని మాత్రమే పిలుస్తాడు. హోప్నీ ఫీనెహాసులు ఆయనకి నచ్చలేదు అనడానికి లేదండి. హోప్నీ ఫీనెహాసులను నడిపించిన తండ్రిని బట్టి, సమూయేలును నడిపించిన తల్లిని బట్టి అక్కడ ఉంది. ఈరోజే నీకు బాధ అనిపిస్తే మోకాలు వేసి ఏడు, కన్నీటి ప్రార్థన చేయి. తండ్రి, జరిగిన పరిస్థితులు నేను మార్చలేను, నేను వేడుకుంటున్నాను, నా పిల్లల భవిష్యత్తు తిరిగి నీ చేతుల్లోకి తీసుకో, అయిపోయిందంతా నన్ను క్షమించు, ఈ రోజు నుండి నా పిల్లల్ని పూర్తిగా నీ చేతులకు అప్పగిస్తున్నాను. దయచేసి వారు లేచింది మొదలు మరలా నిద్రపోయే వరకు ఖచ్చితంగా ఎక్కువగా నీకు సంబంధించిన విషయాలు మాత్రమే వారితో నేను ఎక్కువగా సంభాషిస్తాను, వాటిని చూపిస్తాను, వాటి కొరకే ఎక్కువ నేను వారితో పంచుకుంటాను అని మీరు దేవునికి వాగ్దానం చేసి చూడండి. ఈ వాక్యానికి నేను, నాతో పాటు మీరు ఒకవేళ సరైన నిబంధన గాని చేసుకోగలిగితే, మన స్థానిక సంఘాలలోనూ వింటున్న ఎన్నో కుటుంబాలలోనూ సమూయేలు లాంటి వారు బోలెడంత మంది లేస్తారు, హన్నా లాంటి వారు బోలెడంత మంది లేస్తారు. కనుక దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, దేవుడు సమూయేలుతో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందనేది వచ్చి మొత్తం అంతా కూడా మరలా సమూయేలు ఏలీతో చెప్పడం జరిగింది. నిజానికి సమూయేలు మొదట చెప్పడు, ఏలీ అడుగుతాడు, అయ్యా నీకు దేవుడు ఏం మాట్లాడాడో చెప్పిందంతా చెప్పకపోతే అంతకంటే ఎక్కువ కీడు నీకు కలుగుతుంది అని అనగానే భయపడి మొత్తం విషయం అంతా కూడా ఆయన చెప్తాడు. చూసారా, ఏలీ 2 కుమారులు, యుద్ధం జరిగింది, చనిపోయారు. ఈ ఫొటోస్ అన్ని కూడా నేను తీసేశాను. ఆ 2 కుమారులు చనిపోయిన విషయాన్ని మాత్రం మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు నేర్చుకోవాలి. ఏలీ విషయంలో మరొక పాయింట్, పిలవబడిన ఏలీ పిల్లలు తృణీకరించబడ్డారు. దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు, కానీ పిలవబడిన ఏలీ పిల్లలు, వీరైతే పిలవబడ్డారు, ముందు పిలవబడ్డారు, ఏర్పరచబడ్డారు, కానీ పిలవబడిన ఏలీ పిల్లలు ఏం చేయబడ్డారు? తృణీకరించబడ్డారు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇక్కడ మీరు గమనిస్తే
ప్రాయశ్చిత్తము లేనంతగా. సాధారణంగా ఇశ్రాయేలు కాలంలో వారు ఏదైనా ఒక పాపం చేస్తే, ఒక తప్పు చేస్తే, ఆ తప్పులో, ఆ పాపములో మరలా వారు వచ్చి ప్రాయశ్చిత్తం గాని చేసుకుంటే, ఆ బలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసుకుంటే వారికి క్షమాపణ దొరికేది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 3వ అధ్యాయము 14వ వచనంలో, ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదు. ఇంక వారికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఒకవేళ వారు మరలా బలి అర్పించినా, నైవేద్యం అర్పించినా వారికి ఛాన్స్ లేదు. తల్లిదండ్రులారా, జాగ్రత్త పడదాం. ఇంకా మనకి బలి అర్పించి, మన హృదయాలు అర్పించి, అయ్యా జరిగిందేదో జరిగిపోయింది, మా తప్పుని మమ్మల్ని క్షమించు, మా పిల్లల్ని మరలా నీ చేతికి అప్పగిస్తున్నామని ఒకవేళ ఇప్పుడు మన మనసులో మార్చుకొని పూర్తిగా ప్రభు వైపు తిరిగితే, ఒకవేళ మన పిల్లలు మరలా పూర్తిగా ప్రభుతో సహవాసం చేసే అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రులారా, మీలో చాలా మంది గమనించండి, ఇప్పుడు మీరు తిరిగినా మీ పిల్లలు తిరిగే స్టేజ్ ఎప్పుడో దాటిపోయి ఉంటారు. వారిని నీ తరం కాదు మార్చడం. వారిని తరం కాదు మార్చడం, నువ్వు అనుకోని ప్రయాసపడడం తప్ప. ఎప్పుడు మార్చగలమో ఎప్పుడు మార్చలేమో 2 విషయాలు ముందుకు వెళ్ళాక చెప్తాను. వాటిలో ఈ విషయాలన్నీ మీరు ముడిపెట్టి మీరు ఆలోచన చేయండి తప్పకుండా. దీన్ని మీరు మర్చిపోకండి. ప్రాయశ్చిత్తము లేనంతగా. ప్రాయశ్చిత్తం లేదండి ఏలీ కుమారులకి. పిలవబడిన ఏలీ పిల్లలు తృణీకరించబడ్డారు. అక్కడ ఆయన అంటాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వేదనతో మాట్లాడుతున్నాం సేవకులుగా మేమిద్దరివి. మీ పిల్లలు తృణీకరించబడే స్థాయి వరకు దయచేసి వెళ్ళకండి. వారిని దేవుడు తృణీకరించిన తర్వాత మేము వారి కోసం ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. మీరు వారి కోసం ఏడుస్తూ ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, వారిని నేను ప్రాయశ్చిత్తము లేనంతగా అనే పదం పలకలేనంత వరకు ఏలీకి చాయిస్ ఉంది. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ ఏలీని ఎప్పుడు విడిచిపెట్టింది ఆమె? పాలు విడిచినప్పుడు ఏలీ దగ్గర సమూయేలు విడిచిపెట్టబడ్డాడు. కానీ ఇప్పుడు ఒక స్వరాన్ని విని పరిచర్య చేసి కొంత పెద్దవాడయి, అంటే వయసు ఎంత అనేది ఖచ్చితంగా మనం చెప్పలేకపోయినా ఒక మాట తీరు, ఒక ఆలోచన విధానం, ఇతరులతో కలిసిమెలిసి మెలగలిగేటటువంటి స్థితి, ఆ వాతావరణానికి వచ్చే వరకు ఏలీ కుమారునికి చాయిస్ వచ్చింది. కానీ నిలబెట్టుకోలేదు. కాదు, వారు నిలబెట్టుకునేలాగా తల్లిదండ్రులు లేరు. దయచేసి మీ పిల్లలు తృణీకరించబడే స్థాయి వరకు వెళ్ళకండి. ఇప్పుడే మోకాల్లోనండి, ఇప్పుడే ప్రభువుని వేడండి. మీ పిల్లలని మరలా తిరిగి దేవునికి అప్పగించండి. ఉదయాన్నే లేచి మీతో ప్రార్థన, రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన, మధ్యలో వాక్యం, ఆయా సందర్భాలలో దైవ సంబంధమైన వాతావరణం, వాక్యంతో ఎక్కువగా ఆలోచన చేయడం, లోక సంబంధమైన విషయాలు దూరంగా ఉంచడం, ఇలా సమస్తమైన వాటిలో తగు జాగ్రత్త తీసుకోండి. ప్రాయశ్చిత్తం అనేది దేవునికి ఇస్తాడు. ప్రాయశ్చిత్తం లేని స్థితికి వెళ్ళిన తర్వాత ఎంత వారి దగ్గర పడి ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇది మీరు ఆలోచన చేయాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. కొన్ని విషయాలు చూపించి నేను మరొక 10 లేక 15 నిమిషాల లోపే ముగిస్తాను. దయచేసి ఓపికగా మీరు ఆలోచించాలని, వినాలని ప్రేమతో కోరుతున్నాను. పిల్లల విషయంలో తల్లిదండ్రులు గమనించవలసినటువంటి విషయాలు, మీరు గమనించాల్సిన విషయాలు ఏంటో ఒక్కసారి దయచేసి జాగ్రత్తగా చూడండి. మొదటి విషయం, ఇప్పటి వరకు జరిగిన విషయంలో హన్నా పాత్ర ఏంటో, ఏలీ గారి పాత్ర ఏంటో చూసాం. హన్నాని ఒక తల్లిగానే చూడండి, ఏలీ గారిని ఒక తండ్రిగానే చూడండి. పిల్లల విషయంలో వారి పాత్రను బట్టి ఆ పిల్లల భవిష్యత్తులు అలా ఉన్నాయి. నీ పిల్లల భవిష్యత్తులో ప్రధాన పాత్ర నీదే. వాళ్ళ బతుకులయ్యో వాళ్ళు పడతారండి, వాళ్ళ తలరాతలయ్యో వాళ్ళ తలరాతల ప్రకారం జీవిస్తారండి అంటే కుదరదు. పట్టించుకోలేని పిల్లల భవిష్యత్తులో పట్టించుకోలేని ప్రతి చేతకాని తండ్రి, ప్రతి చేతకాని తల్లి చెప్పే మాట ఇది. వారి తలరాతలయ్యో వారు బతుకుతారండి అని. వారి తల రాత అనేది ఎవరు రాస్తారు? దేవుడు. వెరీ గుడ్. దేవుడు ఎవరిని బట్టి రాస్తాడు? కేవలం నిన్ను బట్టి అయి ఉంటే ఆయన పక్షపాతి. కేవలం సమూయేలుని బట్టే మంచిగా రాసి ఉంటే దేవుడు పక్షపాతి, మంచోడు కాదు. కేవలం హొప్ని ఫీనిహాస్ని బట్టి నాకు ఎందుకో నచ్చలేదు సరిగా చూడడానికి, కాబట్టి వీళ్ళు తలరా తింటే
అని అంటే ఆయన మంచివాడు కాదు. కానీ దేవుడు పక్షపాతి కాడు అనేది నువ్వు నమ్మగలిగితే ఆయన తలరాత రాయడం అనేది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టే. తాగుబోతు తండ్రి ఉన్నప్పుడు తాగుబోతు పిల్లలే తయారవుతారు. ఇంట్లో పిల్లలు పట్టించుకోలేని తల్లి ఉన్నంత వరకు తర్వాత తన కుమార్తెకి పెళ్ళైతే ఆ పిల్లలు అలాగే తయారవుతారు. దేన్ని బట్టి మారుతుంది? నువ్వు గమనించాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది, నీ పిల్లల భవిష్యత్తులో ప్రధాన పాత్ర నీదే. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు చదివితే పౌలు గారు తిమోతి గారిని గొప్పగా మాట్లాడుతూ, అంటే తిమోతి గారి విషయంలో ఆనందిస్తూ చెప్పి, అయ్యా నీ హవ్వలోను నీ తల్లిలోను ఉన్న విశ్వాసమే నీలో కూడా. తల్లిదండ్రులారా, దేవుని పట్ల పూర్తి విశ్వాసం మీకు లేనప్పుడు మీ పిల్లలకి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడో ఉంటారండి. వాతావరణాన్ని బట్టి ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇంకా ఎక్కువ బాగుంటానని సెల్ఫ్ రెస్పెక్ట్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో వారిని బట్టి వారు ఆలోచించుకొని జాగ్రత్త పడే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం ఆ ప్రధాన పాత్ర నీదే. మరి మేము చూసిన ఒక కుటుంబంలో తండ్రి ఎందుకు పనికిరాడండి. మరి ఆ కుమారుడు చూసారా ఎంత ప్రయోజకుడు అయ్యాడు అంటే, లేదు, ఆ కుమారుడు ఆ తండ్రిని కాకుండా, ఆ తండ్రి కాకుండా ఇంకా ఆ కుమారుణ్ణి ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు ఎవరో ఉన్నారు. అంటే ఒక పాత్ర అనేది ఎవరో నిజంగా పోషిస్తున్నారు. ఈనాడు నీ పిల్లల విషయంలో నీ పాత్ర ఏంటి? నీలో విశ్వాసం ఉంటేనే వారికి నీవు విశ్వాసాన్ని నేర్పించగలవు. నీలో ప్రార్థనా శక్తి ఉంటేనే వారికి ప్రార్థనా శక్తిని అందించగలవు. నీలో దైవ సంబంధమైన భక్తి ఉంటేనే వారికి దైవ సంబంధమైన భక్తిని ఇవ్వగలవు. నీవు కుటుంబ బాధ్యతలు కలిగి తిరిగితేనే నీ పిల్లలకు కుటుంబ బాధ్యతలు కూడా నేర్పించగలుగుతావు. నువ్వు చేతులు ఎత్తేస్తే నాకెందుకు వచ్చింది, ఎవరు మానా నాలేపోతారని వదిలేస్తే నీ పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు అంటే అక్కడ నుండి నీ తర్వాత తరం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఏడుపు అనిపించట్లేదా? బాధ కలగట్లేదా? చింత రావట్లేదా? ఒకవేళ నీ ముందున్న జనరేషన్ అంతా ఒకవేళ దుఃఖంలో గడిపినా నీ దగ్గర నుండి నువ్వు దాన్ని మార్చు. ఏమక్కర్లా, దేవునికి అప్పగించి చాలు, మొత్తం నీ తరం యొక్క ఆనందమే మారిపోతుంది. ప్రధాన పాత్ర నీదే. రెండో విషయం, దేవునికి దగ్గర చేసేలా ప్రేమించు. వారు దేవునికి దూరం అవుతున్నారంటే అయినా ఏం చేస్తానంటే నా పిల్లాడు కదా, వద్దండి. అయినా నీ పిల్లాడంటే వారు దేవునికి దూరం అవుతున్నారంటే వారిని ప్రేమించొద్దని కాదు నేను చెప్పేది. ఒక విషయాన్ని చెప్పబోతున్నాను, అది మీరు ఆలోచించండి. దేవునికి దగ్గర చేసేలాగా ప్రేమించు. నువ్వు చూపించే ప్రేమంతా కూడా దగ్గర చేయాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మర్చిపోకు, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. నువ్వు ప్రేమిస్తే అలా ప్రేమించు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 వచనాలు చదువుకున్నాం మనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ అధ్యాయం 4-9 వచనాలు చదువుకున్నాం. అందులో 7వ వచనం, నువ్వు నిజంగా నీ పిల్లలు దేవునికి దగ్గర అయ్యేటట్టు ప్రేమించినట్లయితే ఇదిగో ఇలా ప్రేమించండి. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఆత్మీయ సాధకము అని నేర్చుకున్నాం. సాధకము అంటే అభ్యాసం. వారికి ప్రాక్టీస్ చేయించు. ఉదయాన్నే లేపి జిమ్ చేయించాలని తెలిసింది కానీ ఉదయాన్నే లేపి వాక్యాన్ని చదివించాలని మాత్రం తెలియలేదు. ఏమంటే, అయ్యో బ్రదరు ఇలాగని నాకు ఐడియా లేదండి. ఏం ఐడియా లేదు ఏంటో ఆలోచించండి. ఉదయాన్నే లేచి వాడికి ఎనర్జీ తగ్గకూడదని కోడిగుడ్డు ఇవ్వాలని తెలిసింది కానీ, పాలు ఇవ్వాలని తెలిసింది కానీ ఉదయాన్నే లేచి వాక్యం అనే పాలు తాగించాలని మాత్రం తెలియలేదు. వాటిని అభ్యసింప చేయండి. ఎలా? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడండి. పడుకునేటప్పుడు పిల్లలతో మాట్లాడి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? పిల్లల రూమ్ వేరు, తల్లిదండ్రుల రూమ్ వేరు. పిల్లల రూమ్ వేరు, తల్లిదండ్రుల రూమ్ వేరు. ఎందుకు అంటే ప్రైవసీ. ఏం చేస్తున్నారు ఆ ప్రైవసీలో అంటే, వారికి నచ్చింది వారు, నీకు నచ్చింది నువ్వు. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలబడినప్పుడు ప్రతి విషయంలో దైవ సంబంధమైన వాతావరణమైన ఆ మాటలు మాట్లాడాలి.
నీ ఇంట్లో ఎటువైపు చూస్తున్నా కూడా దేవుని వాక్యాలు కనిపిస్తూ ఉండాలట వారికి. ఇది ఈరోజు ఎక్కడ అలా జరుగుతుంది? నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుడు కోరుతున్నాడు నీ నుండి, నా నుండి. అలా ప్రేమించండి పిల్లల్ని. వారు దేవుని దగ్గరయ్యేలా ప్రేమిస్తే చాలు. మిగతా ఏ లోక సంబంధంగా ఏ రకంగా మన వారిని ప్రేమించక్కర్లా. వారి బాధ్యతలన్నీ దేవుడే చూసుకుంటాడు. నెక్స్ట్ విషయం, దేవునికి దూరం అవుతున్నప్పుడు గద్దించు, హెచ్చరించు. వారు దేవునికి దూరం అవుతున్నారని అనిపిస్తే మాత్రం వారిని గద్దించండి, వెంటనే హెచ్చరించండి, అక్కడితో వదిలేకండి. వారిని గద్దించకుండా మీరుంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. వారి జీవితం పోయిందంటే నువ్వు నష్టపోయినట్టే కదా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ వచనాలు మీకు ముందు దేవునికి దగ్గర అవుతున్నప్పుడు దగ్గర చేసేలా ప్రేమించండి అనడానికి ఇచ్చిన వచనాలు మీకు డిస్ప్లేలో కనబడుతున్నాయి. కానీ ఆ వచనాలు మార్చాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, నిజంగా నీ పిల్లలు నీకు ఇష్టమైన వారైతే వారిని గద్దిస్తారట. వారు దేవునికి దూరం అవుతున్నారంటే గద్దించండి. గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆ గద్దింపుకి లోబడాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు. నువ్వు పిల్లల్ని గద్దిస్తే, వారు దేవునికి దూరం అవుతున్నారు అన్నప్పుడు గద్దిస్తే వారు జ్ఞానం కలిగిన వారు అవుతారు. నువ్వు పిల్లల్ని ఆ వయసులో అలా వదిలేస్తే తర్వాత నువ్వు ఎంత చెప్పినా వినరు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇలా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధి. అదేంటి బ్రదరు, మా పిల్లల్ని బెత్తం వాడకుండా నేను దగ్గరగా ఉండి ప్రేమిస్తుంటేనే మా నాన్నే చాలా మంచోడు, మా అమ్మ మంచిది కాదని అంటున్నారు, మా అమ్మే చాలా మంచిది, మా నాన్న మంచోడు కాదంటున్నారు, అందుకే ఇప్పుడుకొచ్చి నేను ఒక్కసారి బెత్తం వాడలేదు అంటే నీ మీద బెత్తం వాడే రోజులు వస్తాయి. కంగారు పడకు నువ్వు. నీ మీద వారు బెత్తం వాడే రోజులు వస్తాయి. బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధి అని దేవుడు స్వయంగా చెప్తున్నాడంటే వాక్యం పొల్లిపోద్దా, నీ ఆలోచన పొల్లిపోద్దా? ఆలోచించండి, గద్దించండి. వారు దేవునికి దూరం అవుతున్నారంటే పోన్లే అని బుజ్జగించకండి. పోన్లే అని బుజ్జగించారా వారి భవిష్యత్తుని మనమే నాశనం చేస్తున్నాం, ఏలీ వలె. కనుక దాన్ని ఆలోచన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు ఆ సందర్భంలో తప్పకుండా చదవండి ఒకసారి. నెక్స్ట్ విషయం, దేవుని పిలుపు వారు వినేలా పెంచు. బ్రాకెట్లో దాము, పెంచుదాము. దేవుని పిలుపుని వారు వినేలా పెంచండి. ఏంటి ఈరోజు మన పిల్లలు దేవుని పిలుపు వింటున్నారా? సేవకు వచ్చేవారు మాత్రమే దేవుని పిలుపు వింటారు అని ఈ సేవా ప్రపంచం అనేది ఒక థాట్ మనసులో పెట్టింది అందరికీ. సేవకులందరూ ఈరోజు ఏం నేర్పించారంటే దేవుడి పిలుపు వస్తే వారు సేవకు సమర్పించబడతారు అని థాట్ పెట్టిస్తారు. అంటే ఈ సమూయేలుని చూపించి, దేవుని పిలుపు వినడం అంటే కేవలం సేవ చేయటం ఒకటే కాదు. వారు తప్పు చేస్తున్నప్పుడు వారి మనసులో దేవుని వాక్యం అనే పిలుపుని విని, గద్దింపును విని, నేను ఈ తప్పు చెయ్యకూడదు అని వారిని వారు మార్చుకోగలగాలి. అక్కడ మీకు కొన్ని వచనాలు ఇచ్చాను. లేవీకాండము 21వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు, 26వ అధ్యాయం 39 నుండి 42 వచనాలు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18 వచనాలు. వీటన్నిటిని మీరు తర్వాత తప్పకుండా చూడండి. ఉదాహరణ, యోసేపు గారు మోషే గారిని మనం తీసుకోవాలి. ఆ విషయాన్ని కూడా ముందుకు చూస్తాం. పిల్లల్లో ఎప్పుడు కూడా 2 దశలు ఉంటాయండి. నేను మొదటి నుండి చెప్పుకొస్తున్న మాట ఒకటి ఉంది, చూసారా? ఏంటా మాట అంటే, వారిని నువ్వు హెచ్చరించినప్పుడు వినే స్థాయి వేరు, నువ్వు హెచ్చరించినా వినని స్థాయి వేరు. ఏంటది? ఒకటి, నీ సంరక్షణలో వారు ఉండడం అనేది ఒక దశ. పిల్లలు మొదటి దశలో నీ సంరక్షణలో ఉంటారు. రెండవ దశ వ్యక్తిగత ధోరణిలోకి వెళ్ళిపోతారు, ఇండివిజువాలిటీ. వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. నువ్వు నా ఇష్టం అమ్మా, ఇప్పటికీ నేను ఇంకా చిన్నపిల్లని అనుకున్నావా అని వారికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తారు.
వారు ఆ వయసుకి వెళ్ళక ముందే, ఇండివిజువాలిటీకి వారు వెళ్ళక ముందే పూర్తిగా వారికి దేవుణ్ణి నువ్వు దగ్గర చేసాయి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే ఆ పదానికి అర్థం ఇదే. నీ సంరక్షణలో ఉన్నంతసేపు దేవునికి దూరం అవుతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా లాలించి వదిలేస్తున్నావు. వారి ఇండివిజువాలిటీకి వచ్చేసరికి దేవుడికి దగ్గర చేయాలని ట్రై చేస్తున్నావు. కుదరదుగా, అవకాశం లేదుగా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ యోషేబు గారు, మోషే గారు. తండ్రి సంరక్షణలో ఉన్నప్పుడు దేవుడి వాక్యాన్ని మాత్రమే నూరు పోసాడు. ఇండివిజువాలిటీకి వెళ్ళాడు యోసేపు. ఇప్పుడు అంటే ఒక్కడే ఉన్నాడు. ఆ అన్నదమ్ములు అమ్మేసిన తర్వాత పోతీఫరు ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యమే తనలో పనిచేసింది. మోషే తల్లి సంరక్షణలో కేవలం నాన్న మనం యూదులము, ఈ ఐగుప్తు ప్రజలం కాదు మనం అని తల్లి నూరు పోసింది పాలతో పాటు. ఆ మాటలే తనలో ఉన్నాయి కాబట్టి ఒక్కడే ఉన్నప్పుడు ఐగుప్తు ధనము కంటే, పాప భోగము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకొని ఇండివిజువాలిటీలో కూడా కేవలం దేవుడి గురించి మాత్రమే ఆలోచించగలిగాడు. నీ పిల్లలు నిజంగా ఇలా యోసేపు వలె, మోషే వలె తయారవ్వాలనుకుంటే ప్రియమైన తల్లిదండ్రులారా, మీ సంరక్షణలో ఉన్నప్పుడు వారిని కాపాడండి. దేవుడికి దగ్గర చేసేటట్టు ప్రేమించండి. దేవునికి దూరం అవుతున్నారంటే గద్దించండి. తప్పకుండా వారు మేలు పొందుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారు, సొలొమోను గారు. యోసేపు గారు, మోషే గారు పిల్లలుగా కనిపిస్తారు. కానీ ఇక్కడ దావీదు, సొలొమోను అనే ఒక తల్లిదండ్రులు చూడండి. కిందని రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో తండ్రి ప్రవర్తనను బట్టి దైవాశీర్వాదాలు పొందాడు. మీకు ఇంకో వచనం కనిపించలేదు కదా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనము, 11వ అధ్యాయం 12వ వచనం. ఈ రెండు వచనాలు కలిపి ఒకసారి మనం చదివితే ఓ చక్కని విషయం అక్కడ ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనం. సొలొమోను ప్రార్థన చేస్తూ, యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారుడు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనడగువాడు నీ కొండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియగు దావీదునికి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. అంటే ఇప్పుడు సొలొమోను స్థిరపడడానికి కారణం, సొలొమోను రాజు అవ్వడానికి కారణం తండ్రి యొక్క సంరక్షణలో తండ్రి ఉన్నంత వరకు కుమారుని అలా పెంచడం. కానీ ఇండివిజువాలిటీకి వచ్చేసరికి ఏమైంది? తనకి నచ్చినట్టు ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏం జరిగింది? మొత్తం తన యొక్క జీవనం అంతటినీ కూడా పోగొట్టుకున్నవాడుగా అక్కడ మనకు ఆయన కనిపిస్తూ ఉంటాడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనం చూసాం. 11వ అధ్యాయం 12వ వచనం చదివితే 11వ అధ్యాయం 12వ వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేతును. ఇండివిజువాలిటీకి వచ్చేసరికి సొలొమోను సరిగా లేడు. సరిగా లేకపోవడం వల్ల దేవుడు అంటున్నాడు, ఇప్పటికీ నువ్వు బాగున్నావు అంటే ఒకటి గుర్తుంచుకో, నీ తండ్రి వల్ల. కానీ నీ తర్వాత నీ కుమారుడు చేతిలో నుండి రాజ్యాన్ని తీసేస్తాను. నీ పిల్లల భవిష్యత్తు కూడా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఇది గమనించక దేవునికి దూరంగా ఉంటున్నారు. దయచేసి వాటిని మీరు అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఈ మాటలన్నీ ముగిస్తూ ఉన్నాను. ఒకసారి ఈ విషయాలు మీరు ఆలోచించేయండి. దేవుని పిలుపు వారు వినేలా పెంచడం మన బాధ్యత. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని పిలుపు వారు వినేలా పెంచడం మన బాధ్యత. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం వారిదే. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం మాత్రం వారిదే. చూడండి, హన్నా ఎల్కానా చక్కగా సమూయేలుని దేవుడికి సమర్పించుకున్న తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలతో చక్కగా ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ ఈ విషయం మనం ఆలోచన చేయగలిగితే, ముగింపులో నేను చెప్తున్న విషయాలు, ఈ విషయం మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే ప్రధాన పాత్ర నీదే. వారిని సంరక్షణలో ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడు. వ్యక్తిగతంగా తర్వాత వారి జీవితం వారిది, అప్పుడు మనం దాన్ని మార్చలేం. కానీ నీ సంరక్షణలో ఉన్నంత వరకు ఏ వయస్సు వారైనా
వారిని దేవునికి దగ్గర చేసేలా ప్రేమించండి. దూరం అవుతున్నారంటే మాత్రం తప్పకుండా హెచ్చరించండి, గద్దించండి. దేవుని వాక్యాన్ని ఎక్కువ నేర్పించండి. దేవుని పిలుపు వారు వినేలాగా దయచేసి పెంచండి. నేను నిజంగా నేను కాదు, దేవుడే మీతో మాట్లాడిస్తాడు అన్నట్టుగా అసలు ఏ విషయం మాట్లాడాలనేది నాకు ఆలోచన లేనప్పుడు పుస్తకాలు, అధ్యాయాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూస్తుంటే కరెక్ట్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఈ విషయాన్ని మాట్లాడు అని దేవుడు చెప్తున్నట్టుగా నిర్గమకాండం నుండి వెతుక్కుంటూ వస్తున్నాను. ఏదో ఒక చక్కని అంశం పిల్లలతో మాట్లాడాలి అని. నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోప, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు దాటి ఇక్కడికొచ్చి ఆగాను. ఇక్కడ ఈ విషయాలు సెలెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దేవుడు మాట్లాడించాడు అని అన్నప్పుడు ఈరోజు ఇంకో విషయం అర్థమైంది. అంటే ఈరోజు ఉదయం చూశాను. అది ఎప్పటి నుంచి ఉందో నాకు తెలీదు. చాలా యాప్స్ బ్యాన్ చేశారట కదా! చాలా యాప్స్ బ్యాన్ చేశారని ఈరోజు ఉదయం విన్నాను. యాప్స్, గేమ్స్ ఎడిక్ట్ అయ్యి మీ పిల్లలు వాటిలోనే గడుపుతున్నారంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడడానికి, ఆ యాప్స్ బ్యాన్ చేసేలా దేవుడు చేయడానికి, నీ జీవితంలో దేవుడికంటూ ఇంకా ఒక సంకల్పం ఉందేమో ఆలోచించు. ఆలోచించు. ఏంటంటే ఈ అంశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ అదే సమయానికి వారి చేతిలో మొబైల్‌ని దూరం చేయడానికి దేవుడు మనసు పెట్టాడంటే మొబైల్ తీసి బైబిల్ పెట్టండి వారి చేతిలో. దయచేసి చెప్తున్నాను, 10వ తరగతి లోపు ఉన్న పిల్లలకి మీరు మొబైల్స్ ఇచ్చారా, వారి జీవితాలు మీరు నాశనం చేస్తున్నారు. చూస్తున్నాం. వారు పెట్టే స్టేటస్‌లేంటి, వారి వారి వయసేంటి, వారి చదువులేంటి. మీరు నష్టపోతారు ప్రియులారా. ఈ యాప్స్ అన్నీ బ్యాన్ చేశారంటే దానికి ఒక సూచన చెప్పి నేను ముగిస్తున్నాను. ఖచ్చితంగా మరలా యాప్స్ అన్నీ ఓపెన్ అయ్యే రోజు ఏదో ఒకటి ఉంటది. అంటే ఓపెన్ అవ్వడం అంటే అవే యాప్స్ కాకపోవచ్చు. వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అంటే ఖచ్చితంగా వాటికి ప్రత్యామ్నాయంగా సొమ్ము చేసుకోవడానికి వేరొక యాప్స్ ఏ ఒకటి మరలా పెట్టకుండా ఉండదు. వస్తాయి అప్పుడే అదిగో వచ్చాయట. ప్రత్యామ్నాయంగా వేరే యాప్స్ వచ్చేస్తాయి. అయితే ఈ యాప్స్ బ్యాన్ చేయడానికి వేరొక ప్రత్యామ్నాయమైన యాప్స్ రావడానికి మధ్యలో తల్లిగా, తండ్రిగా సీరియస్ యాక్షన్ తీసుకో నువ్వు. ఏంటి? ప్రత్యామ్నాయంగా వేరే యాప్స్ వచ్చినా కూడా వాటికి ఎడిక్ట్ కాకుండా, నాన్న ఈ రోజు నుంచి బైబిల్‌తో గడుపుదాం నాన్న, మంచి వాతావరణంలో ఉందాం నాన్న, దైవ సంబంధమైన వాతావరణంలో పెరుగుదాం నాన్న అని నీ పిల్లల్ని దేవుని వైపు తిప్పుకో. ఆ తిప్పుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడేమో. నేను లాక్‌డౌన్‌ని కూడా అలాగే ఆలోచిస్తానండి. లాక్‌డౌన్ అనేది దేవుడు నీకు కేవలం లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలతో ఎన్ని రకాలుగా అయితే బ్రతికావో ఇదంతా వ్యర్థమైంది, చివరికి నాతో ఉండడం స్థిరమైంది తప్ప అని దేవుడు లాక్‌డౌన్ తీసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే ఇంక నువ్వు నాశనం అయ్యావని దాని అర్థం. అలాగే యాప్స్ బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఏవో ఒక యాప్స్ వస్తే మళ్ళీ వాటికే నీ పిల్లలు ఎడిక్ట్ అయ్యారంటే నువ్వు మర్చిపోకు, నీ పిల్లలు నాశనం అయిపోయారనే అర్థం. ఉపయోగించడం, ఉపయోగించకపోవడం కాదండి అక్కడ కాన్సెప్ట్. వాటి మీద మాత్రమే మనసు పెట్టి జీవాన్నిచ్చే వాక్యాన్ని పక్కన పెట్టడం. ఎంతమంది పిల్లలండి వాక్యం చదువుతున్నారు గంటల గంటలు? అయితే ఒక అధ్యాయం లేక 2 అధ్యాయాలు. అది కూడా మా బ్రదర్స్ ఇంతలా చెప్తున్నారు కాబట్టి అమ్మో తప్పకుండా చదవాలి, చదివించాలి. కాదండి. వారి పూర్తి మనసు దాని మీద ఉండి దానికి అప్పగించబడాలి. ఈ మాటలు చూస్తున్న వారిలో యవనస్తులుండుంటే యవనస్తులారా మీతో మాట్లాడుతున్నాను. మీకు తెలీదు. మీకు చక్కని భవిష్యత్తు ఉంది. ఏంటి ఆ భవిష్యత్ అంటే పిల్లలు పెళ్లి చేసుకొని పిల్లలు కని వారి పిల్లల్ని పెంచి పోషించడం అనేది మాత్రమే కాదు. నీవు తర్వాత తరానికి కూడా మార్గదర్శకుడిగా, మార్గదర్శకురాలుగా ఉండి ఒక చక్కని కుటుంబాన్ని కట్టి ఆ కుటుంబాన్ని దేవునికి అప్పగించే బాధ్యతను పొందబోతున్నావు. అలాంటి నీవు సమయం అంతా కూడా ఇలా కేవలం పనికిరాని వాటిలో గడిపితే నీకు తెలియకుండానే ఆ తరువాత నీ పిల్లలకి కూడా, నీ కుటుంబానికి కూడా అదే వారధిని ఇవ్వగలుగుతాం. కనుక దయచేసి దేవునికి దగ్గరవ్వండి. దేవునికి దగ్గరయ్యేటట్టుగా మాత్రమే ఉండండి. యవనస్తులు వాక్యాన్ని పక్కన పెట్టి మీరేది కూడా చేయొద్దు. తల్లిదండ్రులకు, యవనస్తులకు చెప్తూ నేను ముగిస్తున్న మాట ఏంటంటే వేరు వేరు సమయాలను గడపకండి.
దేవునిలో ఎక్కువ కలిపి సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. చిల్డ్రన్స్ యంగ్‌స్టర్స్ 3 రకాలు ఉంటారండి. పూర్తిగా లోక సంబంధమైన స్టేటస్‌లు మాత్రమే పెడతారు కొందరు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. సెకండ్ కేటగిరీ. పూర్తిగా దైవ సంబంధమైన స్టేటస్‌లు మాత్రమే పెడతారు. థర్డ్ కేటగిరీ. ఒకటేమో దేవుడిదొస్తది, ఒకటేమో లోక సంబంధమైనదొస్తది. అసలు లైఫ్ అంతా అక్కడ గడపడం కాదు. దేవునిలో గడపండి. దైవ సంబంధమైన వాతావరణంలో గడపండి. తల్లిదండ్రులు అలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. నేను అలా ఉంటే తప్పకుండా నా పిల్లలు కూడా అలా ఉంటారు. ఒక పేరెంట్‌తో మాట్లాడేటప్పుడు, "బ్రదర్ మీకు ఒక బాబు ఉన్నాడు గుర్తుంచుకోండి" అన్నారు. యెస్, నాకు ఒక బాబు ఉన్నాడనే గుర్తు నాకుంది. నాకు ఒక బాబు ఉన్నాడని గుర్తు నాకుంది కాబట్టే, దానికి తగ్గట్టుగా ఆలోచన చేస్తూనే నన్ను నేను మీకంటే ఎక్కువ హెచ్చరించుకుంటాను. సేవకుడిగా నేను మీకు వాక్యాలు చెప్పేటప్పుడు, నా నోటి ద్వారా దేవుడు మీతో పలికిస్తున్న మాట మీకంటే ముందు నాతో మాట్లాడి, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడని నేనెక్కువ నమ్ముతానది. ఈ హెచ్చరిక నాకు తీసుకుంటున్నానండి. మీరు కూడా తీసుకొని, దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడని భావించి, పిల్లల్ని మీ సంరక్షణలో ఉన్నంత వరకు దేవునికి దగ్గర చేయండి. ఏలీలా మనం అవ్వద్దు. ఏలీ సేవకుడే కావచ్చు. తండ్రి మాత్రం కాదు, సరైన తండ్రి కాదు. హన్నా విశ్వాసే కావచ్చు. ఎక్సలెంట్ తల్లి. నువ్వు మంచి తల్లిగా, తండ్రిగా ఉంటావా? ఆలోచన చేయండి. దేవుడు తప్పకుండా మీకు, మీ పిల్లలకు సరైనటువంటి గొప్ప భాగ్యాన్నిస్తాడు. పిల్లల విషయంలో నువ్వెలాంటి తల్లివి, ఎలాంటి తండ్రివి, ఇది మీరు ఆలోచన చేసుకోవాలని ప్రేమతో కోరుతూ, చాలా ఓపికగా ఈ మాటలు విన్నందుకు నేను మీకు మనఃపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు. మన సేవకులకు హృదయపూర్వక వందనములు. ఓపికగా వాక్యాన్ని విన్న నా తోటి సహోదరీమణులకు,